చాలా చోట్ల చాలామంది పాఠాలు చెప్తున్నారు. ఈవెన్ అమ్మలు నాన్నలు కూడా పాఠాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పడం మెకానికల్గా అవుతుందేమో నాలాంటి పిచ్చోళ్ళ భయం. ఎందుకని ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అర్థం కాకుండా చైల్డ్ సైకాలజీ తెలియకుండా అనేంత పెద్ద పదం నేను ఉపయోగించకూడదేమో. ఎందుకంటే టీచర్స్ అందరూ చైల్డ్ సైకాలజీ చదివి వచ్చామనుకుంటున్నారు. వాళ్ళు అవసరం కోసం చదివారమ్మా, అర్థం చేసుకొని చదవలే, అవసరం కోసం చదివారు. దీని వెనకాలన్న రహస్యం ఏంటంటే కన్సెప్ట్ నేర్పిస్తున్నామా, కంటెంట్ ఇస్తున్నామా? ఇవాళ మన స్కూళ్ళల్లో మన ఇళ్లల్లో ఇస్తున్నది కన్సెప్ట్ కాదు. కన్సెప్ట్ అర్థం కావాలంటే సైకాలజీ తెలియాలా, కన్సెప్ట్ అర్థం కావాలంటే ఫిలాసఫీ తెలియాలా. దానికోసం ఇది. చాలామంది దీని గురించి మాట్లాడారమ్మా, ఫ్రాయిడ్ దగ్గర నుంచి వాళ్ళందరూ. నేను వాళ్ళు ఎవరిని చెప్పను, అక్కడక్కడ తడుముకుంటూ వెళ్దాం. దాదాపు ఒక 5-6 పుస్తకాలు చూసిన తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. రైట్, చైల్డ్ సైకాలజీ ఎవరికి? పిల్లలకైతే కాదు, పేరెంట్స్కి, టీచర్ల కోసం ఇది. సార్ తర్వాత ఈ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలమ్మా. అసలు ఏంటిది? ఎవరినైనా సరే తెలివైన పిల్లలు, వీళ్ళు తెలివైన వాళ్ళు, ఇంటెలిజెన్స్ అనాలంటే, మేధావులు అనాలంటే ఈ లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. ఏంటి అంటే ఆ లక్షణాలు? జ్ఞాపక శక్తి, వ్యక్తులు వస్తువులు మధ్య ఉన్న సంబంధం, దీని రిలేటింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం మనం. వర్గీకరణ, క్లాసిఫైయింగ్ నేచర్, మంచి చెడు ఇట్లాంటివన్నిటినీ వర్గీకరణ, క్లాసిఫైయింగ్ నేచర్. భాషా సంకేతాల పరిజ్ఞానం, లాంగ్వేజ్. అమ్మ చాలా తప్పులు ఉన్నాయి తల్లి దాంట్లో. నాకు చేతగాదు తల్లి, నేను ఎవరికో ఇచ్చున్నాను. అప్పుతత్తులు చాలా సహజం, మీరేం వాటిని తిట్టవాకండి, నేను చేసుకుందిగా. లాంగ్వేజ్ అండ్ సింబలైజింగ్, భాష సంకేతాల పరిజ్ఞానం. ఎందుకంటే ఒకప్పుడు భాష కేవలం సంకేతాల రూపంలో ఉండేది. ఇట్లా అంటే వచ్చేవాళ్ళు. ఆ అంటే అనేక రకాల సంజ్ఞలు ఉండేవి. అక్కడి నుంచి మనం దగ్గరికి వచ్చాం. కానీ ఇప్పటికి కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మన జీవితాల్లో అద్భుతమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఊహించటం, ఇమాజినేషన్స్, ప్రతిదాన్ని, ఏదైనా చిన్నదాన్ని ఒక చిన్న బొమ్మను చూపించి, పిక్చర్ రీడింగ్ అంటాం. చిన్న బొమ్మను చూపించి నాన్న చెప్పండిరా అంటే పిల్లలు ఎన్ని చెప్తారో లెక్కలేదు. ఇవన్నీ మన చదువుల్లో, మన జీవితంలో భాగంగా రావాలి కదా. అందుకని ఆ ఇమాజినేషన్స్, కల్పించుకోవటం, ఫ్యాంటసైజింగ్, కల్పనలు, ఫ్యాంటసైజింగ్, కళలు. ఫ్యాంటసైజింగ్ వేరు, డ్రీమ్స్ వేరు. కళలు కనటం, ఆయన ఎవరో చెప్పారు కాబట్టి కళలు కనండి, సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని చెప్పడం కాదు, సృష్టించటం, క్రియేషన్స్, ఆర్ట్, ఇన్వెన్షన్స్, ఇట్లాంటివన్నీ. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే సమస్యల్ని పరిష్కరించుకునే నేర్పు. 2 ఏళ్ళు ఎంతరా నాన్న అంటే 2 ఏళ్ళు 2 2 2 4 2 3 6 అది చెప్పడం కాదు. దాని సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవడం అనే శక్తిని, ఆ ఎబిలిటీస్ని మనం ఇవ్వటమే చదువులో భాగం, తెలివిలో భాగం. విచక్షణ, కామన్ సెన్స్. ఏంటి కామన్ సెన్స్? అమ్మతో ఎట్లా మాట్లాడాలి, నాన్నతో ఎట్లా మాట్లాడాలి, స్నేహితులతో ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, వీటన్నిటిని నేర్పించేది కామన్ సెన్స్. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఇస్తే ఇది చదువు అవుతుంది. ఆ చదువు తెలివినివ్వాలి. అట్లా ఇవ్వట్లేదంటే ఎక్కడో మనం లోపంలో ఉన్నామని, మనం చేసే ప్రాసెస్లోనో లోపం ఉందని అర్థం. అందుకు సైకాలజీ అవసరం. సార్ ఇవన్నీ మీకు తెలిసినవే. మేధస్సు వికసించడానికి పుట్టుగా పరిసరాలు. ఫలానా కులంలో పుట్టారు కాబట్టి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఫలానా కులంలో పుడితే వీరు తక్కువ వాళ్ళు, రెండూ లేవమ్మా. న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉంటే తప్ప ఇంకో రకంగా వీళ్ళని వీళ్ళు అని చెప్పడానికి ఎక్కడా సోర్స్ లేదు. మేధో వికాసానికి కీలకమైన వయస్సు మొదటి 4 ఏళ్ళు. విచిత్రం ఏంటంటే 4-5 ఏళ్ల లోపల సోకాల్డ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది 50% మనకు వస్తుంది. అంటే చంటిబిడ్డ దగ్గర నుంచి చావబోయే లోపల ఏమేమి నేర్చుకుంటామో వాటన్నిటిలో 50% తెలివితేటలు 5 ఏళ్ల లోపల పిల్లలు సంపాదిస్తారు. మొదటి 5 ఏళ్ళు అంత గొప్పది. అంటే ఒక బిల్డింగ్ 14, 29, 36 అంతస్తుల బిల్డింగ్కి పునాదులు ఎంత గొప్పవో మనిషి జీవితంలో ప్రీ ప్రైమరీ ఏజ్ అంత గొప్పది. మాంటిసోరీ లాంటి వాళ్ళ ప్రకారం, ఇవాల్టి లెక్కల ప్రకారం కూడా ప్రీ ప్రైమరీ అంటే 7 ఏళ్ల వరకు. 7 ఏళ్ల వరకు వయసు అంత గొప్పది. ఆ వయసులో మనం పునాదులు వేయకుండా, ఆ వయసులో మనం ఏమీ మాట్లాడకుండా పిల్లల్ని ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటే టీచర్లది పొరపాటే, అమ్మలది అబ్బాలది కూడా పొరపాటే. అక్కడ ఏం చేయకుండా వాడు పెద్ద అయిన తర్వాత నేను 10th క్లాస్లో ఉద్ధరిస్తా, వాడిని తీసుకొని పోయి అమెరికాలో వేస్తా,
ఏం పని చేయవు. అమ్మ మొదటి 4-5 ఏళ్ల లోపల 50% తెలివితేటలు పిల్లలు సంపాదిస్తారమ్మా. 10 ఏళ్ల లోపల, అంటే 10 ఏళ్ల వయసు అంటే 5 ఏళ్ల వయసు అంటే యూకేజీ అనుకుందాం, 10 ఏళ్ల వయసు అంటే 5వ తరగతి. 5వ తరగతి లోపల 80% తెలివితేటల పిల్లలు సాధిస్తారు. ఆ వయసుని మనం క్రియేటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోకుండా వాళ్ళు చిన్నపిల్లలు కదా అని అనుకుంటే కుదరదు. అక్కడ ఏమీ నేర్పించకుండా పెద్ద అయిన తర్వాత నేర్చుకోలేదని పిల్లల్ని తిడితే అస్సలు కుదరదు. అన్నీ మీరు ఏం పునాదులు వేయదలుచుకున్నా కూడా అక్కడే వేయాలి. అక్కడ వేయకుండా పెద్ద పిల్లల్ని తిడితే అస్సలు లాభం లేదు. మనల్ని మనం తిట్టుకోవటమే అది. ఇది కూడా మనకు తెలియనంతటి అమాయకత్వంలో ఉన్నాం. మనం డాక్టర్లమా అట్లానే ఉన్నాం, టీచర్లమా అట్లానే ఉన్నాం, అమ్మలు నాన్నలమా అట్లానే ఉన్నాం, అమ్మమ్మలు తాతయ్యలమా అట్లానే ఉన్నాం. సమస్య ఇక్కడ ఉంది. ఇంకా మిగిలిన 20% అభివృద్ధి ఉంది, మానసిక అభివృద్ధి. అది 20 ఏళ్ల లోపల పూర్తవుతుంది. 20 ఏళ్ల తర్వాత ఏం చేస్తాం? ఆ ముందర పునాదులు ఏమైతే ఉన్నాయో ఆ పునాదుల మీద ఆధారపడి మన బతుకుంటుంది. 20 ఏళ్ల తర్వాత ఒకే ఒక్క ఇది ఉంది, అదేంటంటే నువ్వు నేర్చుకోవాలి అని అనుకుంటేనే నేర్చుకుంటావు, నీకు అవసరమైతే నేర్చుకుంటావు, అవసరం లేకపోతే చాలా నేర్చుకోం. మనం అందరం చాలా భాగం అవసరం కోసం పనిచేస్తున్నాం తప్ప ఇష్టం చేయబడి అర్థం చేసుకొని పని చేయట్లేదు. సారీ టు సే. అది ఈయన ఫ్రాయిడ్. మీరు చాలామంది వినుంటారు ఫ్రాయిడ్ ఏం చెప్పాడో. దాని మీద కూడా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అందుకని ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఫ్రాయిడ్ ఏం చెబుతా అంటే మానవ మస్తిష్కంలో, మైండ్ పవర్లో 3 దశలు ఉన్నాయి. ఆ 3 దశల సమగ్ర స్వరూపమే మానవ వ్యక్తిత్వం అంటాడు. ఏంటి ఆ దశలు? ఇడ్ అంటాడు ఆయన. ఇడ్ అంటే అర్థం ఏంటంటే ప్లెజర్ కాంప్లెక్స్, ప్రతిదాన్ని అనుభవించాలనే తత్వం. చిన్న చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. సపోజ్ ఈ అమ్మ నేను ఆ అమ్మ కలిసి హోటల్కి వెళ్ళాం. నేను ఇడ్లీ తింటున్నా, వాడు పూరి తెప్పించుకున్నాను అనుకో, అబ్బా అనవసరంగా ఇడ్లీ చెప్పాను కదా, పూరి తెప్పించుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మ వాళ్ళు వచ్చి స్వీట్ తెప్పించుకుంటారు, అయ్యో పూరి పొత్తుతో అనవసరంగా చెప్పానే, మైసూర్ పాక్ తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. మన ఛాయిస్లన్నీ ఇట్లానే ఉంటాయి. అంటే అందుకని ఇది చిన్నపిల్లలు మీరు ఎక్కువ గమనించదు. పెద్దవాళ్ళల్లో ఉంటుంది, దొంగదోలు కదా, అందుకని దాచిపెట్టుకుంటారు. చిన్నపిల్లలు పాపం ప్లెయిన్గా ఉంటారు కాబట్టి ఈ బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు. 2, 3, 4 నిమిషాలు కాగానే ఆ పక్కోళ్ళ బొమ్మ మీద ఆశపడతారు, అది లాక్కుందాం అనుకుంటారు. వాళ్ళ జోలికి పోకూడదంటే నోరు మూసుకొని కూర్చున్నట్టు నటిస్తారు. ఇవన్నీ చిన్నపిల్లల్లో మనం గమనించవచ్చు. పెద్దవాళ్ళలో ఉంటుంది కానీ నేను ఇందా చెబుతున్నాను, వాళ్ళు దాచిపెట్టుకోగలరు. ఇది ఇడ్ అంటారమ్మా, ప్లెజర్ కాంప్లెక్స్, ప్రతిదాన్ని అనుభవించాలనే తత్వం ఇడ్. సహజాతం ఇది. దీని సహజాతం అంటే అర్థం ఏంటంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్. మీరు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, ఆఫ్రికాలో పుట్టినా, ఇండియాలో పుట్టినా, ఏదేది శ్రీకాకుళంలో పుట్టినా, గుంటూరులో పుట్టినా, ఎక్కడ పుట్టినా సహజాతం, న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఇడ్, ప్రతిదీ అనుభవించాలనే తత్వం. రెండోది ఉందమ్మా, మనం అందరం తిట్టుకుంటూ ఉంటాం, వాడికి ఇగో ఎక్కువ, ఆమెకి ఇగో ఎక్కువ అని. నిజానికి ఇగో ఏంటంటే ఇట్స్ ఎ మేనేజర్ ఆఫ్ అవర్ మైండ్. అంటే ఇడ్ ఏం చెబుతుంది? అమ్మాయి దగ్గర మైసూర్ పాక్ ఉంది, లాక్కో. ఇగో ఏం చెబుతుందంటే జాగ్రత్త, అమ్మాయి చూడు గట్టిగా కొట్టినా కొడుతుంది, పక్కనే వాళ్ళ మా నాన్న ఉన్నాడు, నువ్వు కానీ మైసూర్ పాక్ లాక్కున్నావు అనుకో వాళ్ళ నాన్న కొడతాడు నిన్ను అని చెప్పిందంటే అది ఇగో అని అర్థం. మనం ఏం చేస్తాం? ఆ ఇగోకి నెగిటివ్ షేడ్స్ ఇచ్చి వాడికి ఇగో ఎక్కువ, ఆమెకి ఇగో ఎక్కువ అని మాట్లాడుతూ ఉంటాం. ఇగో ఈజ్ అ మేనేజర్ ఆఫ్ అవర్ మైండ్. దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయవాకండి. ఈ 2 సహజాతాలు అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఈ 2 సహజాతాలు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మనతో పాటు పుడతాయి, మనతో పాటు పెరుగుతాయి. దీనివల్ల నష్టం ఏంటో మీకు ఒక చిన్న ఇది చెప్తా. ఒక క్షణం ఆగుదాం ఇక్కడ, 3వ దానికంటే ముందర. ఒక చిన్న పాట ఉందమ్మా. ఏమంటాడంటే ఆయన, ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో, తెలుగు జాతి భావి కాంతి బాలలే సుమా. తెలివి అంటే ఏంటో ఇందాక మనం అనుకున్నాం, అవన్నీ ఉంటే తెలివి. తేనెలా తేటరా, ముద్దులా మూటరా, తెలుగు మాటతో సమానమేది లేదురా. 60 ఏళ్ల క్రితం పాట ఇది. చీకటి బూచి వేకువ చూసి పరుగులు తీసింది, మీ కలలన్నీ నిజమవుతాయని రుజువులు చేసింది. తర్వాత నేను చెప్పను, మళ్ళీ వేరే ఇది వస్తుంది, అందుకని వద్దు.
ఇంకోటి చూడండి, మతముల కోసం సతమతమైతే బతుకిక ఏముంది, సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖం. సమ్మతం, ఇష్టపడటం, అడ్జస్ట్ అవ్వటం, శాంతి సుఖం ఉందంట. నాదనుభావం ఉందా నరుడే వానరుడవుతాడు. ఎక్కడెక్కడ వానరుడు అవుతాడో నేను చెప్తా. ఇందాక చిన్నపిల్లల్ని మనం అనుకున్నాం కదా, నా దగ్గర ఒక బొమ్మ ఉంది, ఆ అమ్మాయి దగ్గర బొమ్మ ఉంది. నా బొమ్మ 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు ఆడుకున్నాను, ఈ బొమ్మ పాతబడిపోయింది, అందుకని ఆ బొమ్మలు ఆడుకుంటా. మా అమ్మో లేకపోతే ఇంకోళ్ళు ఏమంటారు, ఏ తప్పురా, వేరే వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర బొమ్మలు లాక్కోకూడదు అంటారు. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, ఏమనుకోవాకండి, నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నువ్వు నాకు నచ్చావు. ఎవరంటారు నన్ను అడగవాకండి, ఎవరంటారు నాకు కూడా తెలియదు, అట్లా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. నా ముక్కు నా కళ్ళు నా ఇష్టం, నేను ఇచ్చిన యాసిడ్ పోస్తా అంటారు. అట్ట ఎందుకు పోస్తారని నన్ను అడగవాడు. మరి అంత కోపంగా చూడవాకమ్మ, నాకు తెలియదు, అట్ట పోస్తున్నారు. కారణం ఏంటి, ఈ ముక్కు ఈ కళ్ళు నాకు నచ్చినాయి, నాకు కావాలా, నువ్వు వద్దను అంటే నేను ఎత్తిన యాసిడ్ పోస్తా. ఈ ఆలోచన పెరగటానికి కారణం ఏంటి, స్నేహం లేకపోవటమే. అందుకని మాట్లాడుకోవాలి, దీన్ని సైకాలజీ మాట్లాడుకోవాల్సిన అవసరం అందుకుంది. ఆ మూడోది ఉంది, మూడోదాన్ని ఏమంటారమ్మా, సూపర్ ఇగో అంటారు. ఈ సూపర్ ఇగో నువ్వు నేను పుట్టంగానే రాదు తల్లి, ఎక్వైర్డ్ నాలెడ్జ్. ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి దీన్ని, అమ్మ నాన్న, నాలాంటి తాతలు అమ్మమ్మలు, వీళ్ళతో పాటు టీచర్లు. సూపర్ ఇగోని పెంచాల్సిన వాళ్ళు. ఎట్లా పెరుగుతుంది, ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ ఇగో అంటే ఆదర్శం. ఆదర్శాలు ఎక్కడ ప్రాక్టికల్గా ఉండవు తల్లి. ఏదైతే మనం ఆదర్శం అనుకుంటున్నామో ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ప్రాక్టికల్. ఆకాశంలో చుక్కల్లాగా ఉంటాయి. నేను ఇది చేయాలి, ఇది నా ఆదర్శం నువ్వు అనుకుంటున్నావు, చాలామంది అనుకోరు. చాలామంది అనుకున్న దాన్ని నువ్వు చేయాలి అంటే ఒక కరవ మనసు ఉండాలి, కరవ ఆలోచన ఉండాలి, దాని మీద ఇష్టం ఉండాలి, దాన్ని చేయాలనే పట్టుదల ఉండాలి, ఇవన్నీ ఉండాలి. నీ ఆదర్శం నాకు లేనప్పుడు నువ్వు నాకు పిచ్చిదానిలాగా కనిపిస్తావు. దాన్ని ఒప్పుకోవాలి. నేను ఇది అనుకున్నా, నేను ఇట్లా చేస్తా, నేను ఇట్లా ఉంటా, నువ్వేమనుకుంటా నాకేం. నేను రైట్ ట్రాక్లో ఉన్నాను అని నువ్వు అనుకున్నంత వరకు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని, ఏదో ఒక పదం ఉంది కదా పాత రోజుల్లో, త్రికరణ శుద్ధిగా అంటారు, అద్భుతమైన పదం. అంటే నీ ఆలోచన, నీ మాట, నీ పని 3 ఒకటే ఉంటే మాట మంత్రం అవుతుందంట. అది లేకుండా మాట మంత్రం, ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి మాట మంత్రం, ఇవన్నీ నమ్మవాకండి, విడదలే. మాట మంత్రం అట్లా కాదు తల్లి. నిజంగా దాని సెన్స్ ఏంటంటే నీ ఆలోచన, నీ మాట, అంటే నువ్వు చెప్పే మాట, నువ్వు చేసే పని, ఈ 3 ఒకే ఇదిలో ఉంటే అది మాట. అది కాకుండా నీ ఆలోచన వేరు, నిన్ను చూడంగానే నేను చాలా గొప్పదానివి తల్లి, వెనకాల తిరగానే ఎప్పుడు చూస్తుందో ఏమో, ఇట్లా అనుకుంటే ఎట్టా. అందుకని మాట మంత్రం కాకపోవటానికి కారణం ఇది, మాట మంత్రం అవటానికి కారణం ఇది. ఈ సూపర్ ఇగోని, ఎక్వైర్డ్ నాలెడ్జ్ మనం అందరం కలిసి నేర్పాలి. ఇవేమి మనం చేయకుండా పిల్లల్ని తిడితే ఎట్లా అనేది మా బొడిపిచ్చేవాళ్ళ ఆలోచన. మీరు కోపం తెచ్చుకోవాలండి అమ్మా. ఇది అయిపోయింది. బాల్యంలో తల్లిదండ్రులు, పరిసరాలు, బంధువులు, స్కూలు, సమాజం, ఇలా పరిపక్వమైన ఆదర్శపూరిత మనస్తత్వం సూపర్ ఇగో. సూపర్ ఇగో వాస్తవానికంటే ఆదర్శానికి ప్రాధాన్యత ఇస్తుంది. అది కదా సార్. వీళ్ళందరూ ఆ పిల్లలు మొత్తం మీరు చూసే పిల్లలు ఎక్కువ భాగం గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలమ్మ. ఈయన గిజుభాయ్ ఏమంటాడంటే, ఆయన్ని ముంచువాలి మా అంటారమ్మా. ముంచువాలి మా అంటే మీసాలున్న మా అని అర్థం. గాంధీ గారి కాంటెంపరీ, చాలా అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. నిన్న మీకు ఇచ్చిన పుస్తకం చిన్నారి అని ఉంది, ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. ఆయన ఏమంటాడంటే, మీలో చాలామంది టీచర్లు కాబట్టి చెప్పాలి. నేను నమ్మటం ఏంటంటే ప్రతి అమ్మ ఒక టీచర్ అవ్వాలి. టీచర్లు కాకుండా వాళ్ళ టీచర్లు వేరే, వాళ్ళ జాతి వేరే, వాళ్ళు చెప్తే చాలా అనుకున్న వాళ్ళు అమ్మలు కారు. మీరు నన్ను తిట్టుకున్నా సరే. ఆయన ఏమంటాడంటే, కేవలం పుస్తకాలు చదవటం నేర్చుకున్న వాళ్ళందరూ టీచర్లు అవుతారు, పిల్లల్ని చదవటం నేర్చుకున్న వాళ్ళు వివేకవంతులు అవుతారు. వివేకవంతులకి ప్రతి ఒక్క పిల్లాడు, ప్రతి ఒక్క పాప ఒక పుస్తకం అంటాడు. మీరు కూడా పాఠశాల సిలబస్ నేర్చుకున్నాం, పాఠశాల సిలబస్ చెప్తున్నాం, ఇది మేము వాలంటరీగా చేస్తున్నాం అని మీరు అనుకున్నంత వరకు మీరు టీచర్లుగానే ఉంటారు, పుస్తకాలు చదివేవాళ్ళుగానే ఉంటారు. సారీ, నేను ఇట్లా మాట్లాడకూడదు, ఇంకెట్లా మాట్లాడాలో నాకు కూడా చేత కాదు, అందుకని నేను ఇట్లానే మాట్లాడతాను. అది చేస్తున్నాము అని మీరు అనుకున్నంత వరకు మీ ఎక్స్పెక్టేషన్స్ అట్లానే ఉంటాయి. నేను పాఠం చెప్పా,
వాడు నేను ఎంత చెప్పినా వాడికి రావట్లే, రాదు వాడికి. మీరు వాడిని చదవటం మొదలుపెట్టండి. ఆ అమ్మాయినో అబ్బాయినో చదవటం మొదలు పెడితే, ఈవెన్ మీ పిల్లలైనా సరే, ఆ పాపనో ఆ బాబునో చదవటం మొదలు పెడితే ఆ పిల్లలు మీకు అర్థమవుతారు. అది కాకుండా నేను వాడికి కావాల్సిన ఇచ్చా, చాక్లెట్లు ఇచ్చా, 2 minutes నూడిల్స్ ఇచ్చా, నేను చెప్పినట్టు వాడు వింటలే, ఎండోడు. వాడి ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఈ నిమిషంలో నూడిల్స్ వాడు అనుకున్నాడంటే వాడి తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది. వాటన్నిటి జోలికి పోకుండా నేను ఇచ్చాను అని అనుకుంటే పిల్లలు వినరు. అది అందుకని గిజుభాయ్ అక్కడ అవసరం. కావాలని నేను మీకు చిన్నారి పుస్తకం ఇచ్చాను. చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ఆయనవి. పగటి కళ అని ఒక పుస్తకం ఉంది, వీలుంటే తెప్పించుకోండి. మీ దగ్గర ఉన్నదేమో నాకు తెలియదు సార్. పగటి కళ గిజుభాయ్ రాశాడు. గిరిజాశంకర్ బఘేలా ఆయన పూర్తి పేరు. గిజుభాయ్ అంటారు. మంగాదేవి గారు గుర్తున్నారు కదమ్మా, గుంటూరు పక్కన. మంగాదేవి గారు ఈ మధ్యనే, అంటే మొన్న డిసెంబర్లో ప్రతి సంవత్సరం వాళ్ళు పండగ చేస్తారు. కొంతమంది వ్యక్తుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు. పాపం ఆ సిఏ ప్రసాద్ అనేవాడిని దక్షిణాది గిజుభాయ్ అని చెప్పి వాళ్ళు చెప్పి నాకు కూడా పూలమాల వేశారు. వాళ్ళ మంచితనం అది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో గిజుభాయ్ కూడా ఒకడు. గిజుభాయ్ పిల్లల్ని, గిజుభాయ్కి ఇన్స్పిరేషన్ ఎవరు అది మనకు తెలియాలి. గిజుభాయ్ లాంటి వాళ్ళకి, ఈవెన్ గాంధీ గారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఎవరంటే మాంటిస్సోరీ. టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, మాంటిస్సోరీ లాంటి వాళ్ళు గిజుభాయ్కి కూడా ఇన్స్పిరేషన్, గాంధీకి కూడా ఇన్స్పిరేషన్. రైట్. ఇక్కడ వరకు ఎరిక్సన్ని ఫ్రాయిడ్ని అనుకున్నామమ్మా. దాదాపు ఒక 5-6 చదివాను నేను. నాకు ఎరిక్సన్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడ్డా. 5-6 చదివిన తర్వాత ఎరిక్సన్ ఇష్టపడుతున్నా. ఎరిక్సన్ ఏం చెప్తాడంటే మనిషి జీవితంలో 8 దశలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఇంకా కొంతమంది 5 దశలు ఉన్నాయన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేటైతే ఎరిక్సన్ మనిషి జీవితంలో 8 దశలు ఉంటాయి. ప్రతి దశలో ఒక పాజిటివ్ ఈగో ఫ్యాక్టర్ ఉంటుంది, వాడితో పాటు ఒక నెగిటివ్ ఈగో ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న, టీచర్లు, చుట్టూ ఉన్న సమాజం, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి పాజిటివ్ ఈగో ఫ్యాక్టర్స్ని పెంచే ప్రయత్నాలు చేస్తే వాడు పాజిటివ్గా ఎదుగుతాడు. నెగిటివ్ ఈగో ఫ్యాక్టర్స్ని పెంచుతూ ఉంటే నెగిటివ్గా ఎదుగుతాడని చెప్తాడు. దీనికోసం ఆయన కొన్ని వేల మంది మీద పరిశోధనలు చేశాడు, రీసెర్చ్ చేశాడు, ఇంటర్వ్యూస్ చేశాడు. ఏమని చెప్పాలి, ఆయన పేరేంటి, జర్మన్ హిట్లర్ లాంటి వాళ్ళని, ఇండియాకి వచ్చి గాంధీ లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇట్లా అనేక వందల మందిని, వేల మందిని ఇంటర్వ్యూ చేసి ఆయన సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. అది వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఫ్రాయిడే. ఎరిక్సన్ కూడా ఫ్రాయిడ్ అంటే చాలా ఇష్టం. ఫ్రాయిడ్ని అక్కడక్కడ కాంట్రాడిక్ట్ కూడా చేశాడు. కాంట్రాడిక్ట్ చేసి ఇట్లా కాదు, దీనికంటే ఇది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళలో ఎరిక్సన్ కూడా ఒకడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఇది పాజిటివ్ ఈగో క్వాలిటీ, నెగిటివ్ ఈగో క్వాలిటీ ఉంటాయి. ఇది మనిషి లక్షణం. ఈ సంఘర్షణలో ఏ పక్కకు వెళ్తారనేది పెంపకం, పరిసరాలు, స్కూలు, సమాజం మీద ఉంటుంది. ఈ సంఘర్షణ నుంచే వ్యక్తిత్వ వికాసం వస్తుంది అంటాడు. మనం ఇవాళ మాట్లాడుతున్నామే స్కూళ్ళల్లో, కాలేజీల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నామే. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెడితే రాదు. ఇవేమీ చేయకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పా నేను, చప్పట్లు కొట్టించా, సారీ ఇంకొంచెం ముందరికెళ్తే యోగా చేయించా, ప్రాణాయామం చేయించా, ఇట్లా రాదు. అది నేను యోగా చేశా, నేను ఇంకోటి చేశా, అయినా నాకు కంట్రోల్ రావట్లేదని మనం అనుకునేట్టయితే మనం తప్పు చేస్తున్నామని అర్థం. వాడెవడో పప్పులో కాలేసామంటే మనం తప్పులో కాలేస్తున్నామని అర్థం. ఇవన్నీ ఉన్నప్పుడు అవి మనకి పనిచేస్తాయి. అది పర్సనాలిటీ, వ్యక్తిత్వ వికాసం అంటే అది. ఏ పక్కకు వెళ్తారనేది పెంపకం, పరిసరాలు, స్కూలు, సమాజం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే పాఠశాల సరిగ్గా ఉండాలని మీరు అనుకున్నా కూడా లిమిటెడ్ నెంబర్తో పనిచేసేప్పుడు మా ఆశలు ఇవి, మా ఆలోచనలు ఇవి, మేము ఇట్లా అనుకున్నాం, మీరు ఇట్లా చేయడానికి సిద్ధమా? నేను సిద్ధమే. ఏంటి సిద్ధం? దేనికోసం సిద్ధం? స్కూల్కి పంపించడం కాదు. నేను ఇంటి దగ్గర కూర్చొని మా అమ్మాయితో మా అబ్బాయితో ఓ 10 నిమిషాలు ఆడుకుంటా. ఇది చెప్తే మీతో పాటు వాళ్ళు నడుస్తున్నారని అర్థం. నేను మీ దగ్గరికి పంపించా, మిగిలిన వాడితో నాకేం సంబంధం? ఎందుకు వాళ్ళందరి కోసం మీరందరూ పనిచేయాలని నా బోడి పిచ్చోళ్ళ ప్రశ్న. నేనేమో నా పిల్లల మీద ఏ రకమైన శ్రద్ధ చూపించను, నువ్వు చెయ్యి అంటే మా అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళొస్తాడు, నువ్వు గడుగు. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. నేను ఇట్లా మాట్లాడకూడదమ్మా, కావాలి నేను అట్లా మాట్లాడుతున్నా. శ్రీశ్రీ ఒక చోట చెప్తాడు, వద్దులే ఇదంతా రికార్డ్ అవుతుంది, వద్దులే నో, క్యాన్సిల్. ఈ సంఘర్షణలో ఇది
ఈ ఘర్షణలోంచే వ్యక్తిత్వ వికాసం అనేది పుడుతుంది. ఇవేమీ లేకుండా వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్తే ఎండమూరి వేరే అన్నారు, పాఠాలు చెప్తే రా బా కక్కేత నా కడుపు మంట అంట. సార్ ఏంటి ఇక్కడున్న ఇదేంటంటే దశల్లోకి వెళ్ళే ముందర ప్రతి దశలో పాజిటివ్ ఎన్రిచ్మెంట్, పాజిటివ్ గో క్వాలిటీస్ పెంచుకుంటూ ఎవరు పెంచాలా? నా అంతటి నేను పెంచుకోలేనమ్మా. నేను చిన్నపిల్లాడిని, నాకు 1 సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నాయి. నేను అనుకోలేను ఆ వయసులో. మీరందరూ కలిసి మీరు మా అమ్మ అయితే, మీరు మా నాన్న అయితే, మీరు మా తాతయ్య అయితే మీరు ఆ పని చేయాల్సింది. అవేం చేయకుండా నన్ను తిడితే అది అట్లా పెంచడం. 2 శక్తుల మధ్య ఘర్షణలు ఏ దశలో అయినా సరే నెగిటివ్ ఇగో రావచ్చు, పాజిటివ్ ఇగో కూడా రావచ్చు. దేనికైనా ఛాన్సెస్ ఉన్నాయి. నా చుట్టూ ఉన్న ప్రపంచం సానుకూలంగా ఉండేటైతే పాజిటివ్ ఎన్రిచ్మెంట్ వస్తుంది. నా చుట్టూ ఉన్న ప్రపంచం నెగిటివ్గా ఉంటే, నన్ను తిట్టేవాళ్ళు ఉంటే, నన్ను కొట్టేవాళ్ళు ఉంటే అది నెగిటివ్గా పెరుగుతూ ఉంటాను. అందుకే ప్రతి దశలో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ పాజిటివ్గా క్వాలిటీస్ పెరగాలంటే ఇల్లు, స్కూలు, సమాజం, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఆలోచించాలి, కలిసి అర్థం చేసుకొని ఆచరణాత్మకంగా పనిచేయటం అంటే కన్స్ట్రక్టివ్గా పనిచేయడం అమ్మ. పెద్దవి ఏం లేవు దాంట్లో. ఆచరణాత్మకంగా పనిచేయడం అంటే కన్స్ట్రక్టివ్గా పనిచేయడం. అది సార్ ఇది ఇంకా మొదటి దశ. ఏంటి మొదటి దశ? 1 సంవత్సరం ఉంటుందమ్మా. మీరు అసలు ఆలోచించండి, ఇవన్నీ మన పిల్లలకు ఉంటాయా అని. ఒకసారి మీ చిన్నతనంలో మీరు పిల్లల్ని కన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇవన్నీ మీకు కూడా అర్థమవుతాయి. మొదటి దశ ఏంటంటే శైశవ దశ, ఇన్ఫాన్సీ. 1 సంవత్సరం ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం దశ ఇది. ఈ దశలో ఘర్షణ దేని మధ్య ఉంటుంది? నమ్మకం వర్సెస్ అపనమ్మకం. పుట్టిన పాపకి నమ్మకం ఏంటి, అపనమ్మకం ఏంటి సార్? పుట్టిన దగ్గర నుంచి సంవత్సరం లోపల వాళ్ళకి ఏం తెలుసు? ఏడవటం తప్ప. అక్కడ నమ్మకం అపనమ్మకం ఏర్పడతాయట. ఎంత గొప్పదమ్మా సైకాలజీ. ఇది అర్థం కాకుండా మనం అందరం ఉంటున్నామా? ఇది క్వశ్చన్. అక్కడ ముఖ్యమైన లక్షణం ఏంటి? ఆశ. మీరు గమనించండి, ఆ వయసులో పిల్లలు ఏడిచేది రెండింటి కోసం. ఒకటి ఆకలేస్తే ఏడుస్తారు, రెండోది పక్క తడిపితే ఏడుస్తారు. పక్క తడిపినప్పుడు మన వాళ్ళందరూ ఏం చెప్పారు? మనం అందరం ఇండియా నుంచి వచ్చాం కదా, ఆ మాటలే మాట్లాడుకున్నాం. పిల్లలు బాగా ఏడవాలా, ఎంత ఏడిస్తే అంత మంచిది. నాలాంటి తెల్లబుచ్చుగాళ్ళందరూ చెబుతాం, వాళ్ళు ఎంత ఏడిస్తే అంత మంచిది, బాగా ఏడవని. ఏడిస్తే బాగా ఆకలి అవుతుంది, ఆకలి అయితే మీరు బాగా పాలు పట్టచ్చు అని మేము మా పిల్లలకి అందరికీ చెబుతూ ఉంటాం. ఎంత అన్యాయము. ఏడ్చినప్పుడు అమ్మ పట్టుకుంటే, అమ్మ కాదు ఎవరైనా సరే టచ్ చేస్తే వాడికి ప్రపంచం మీద ఆశ పుడుతుందట. ఎంత గొప్ప సైకాలజీ అమ్మ. ఆకలేస్తే అమ్మ పట్టుకుంటే, నాన్న పట్టుకుంటే, మా అమ్మమ్మో, మా అత్తయ్యో, మా అక్కో ఎవరో ఒకరు టచ్ చేస్తే నన్ను ఆకలి తీరుతుందట, తృప్తిగా ఉంటుందట. ఎంత గొప్ప సైకాలజీ అమ్మ. మనకు అర్థమవుతుంది ఇది. అవేమీ జరగకుండా, ఆ పరిస్థితులు అట్లాంటివి లేకుండా ఆకలేస్తుంటే మీరు గమనించండి, చాలామందికి ఆకలేస్తే పాలిచ్చే పరిస్థితులు ఉండి ఎందుకు ఉండవని నన్ను అడగవాకండి. పరిస్థితులు అవి. అట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు పెరిగి ఆ పిల్లలు నెగిటివ్గా మారితే, ఈ ప్రపంచానికో సంఘానికో విద్రోహులుగా మారితే వాళ్ళని తిడితే ఎట్లా? వాడు ఎదవ, వాడు దొంగ. కానీ కారణాలు ఇక్కడ ఉన్నాయి. వాడి చిన్నతనంలో పాల కోసం ఏడ్చినా కూడా పట్టించుకోనేంతటి పరిస్థితులు వాడి చుట్టూ ఉంటే వాడు ఎట్లా బతకాలమ్మా? ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎట్లా బతకాలా? వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా పెరగకుండా సంఘానికి పనికొచ్చేవాళ్ళుగా, మీ అంత మంచివాళ్ళుగా, అదిగదిగా ఆ అమ్మలాగా ప్రపంచాన్ని పట్టించుకునేవాళ్ళుగా ఎట్లా ఎదుగుతారు తల్లి? ఏమో. ఈ ప్రపంచాన్ని నమ్మాలన్నా, అమ్మని నాన్నని ప్రపంచాన్ని విశ్వసించాలన్నా పునాది ఆ సంవత్సరంలో పడుతుంది. స్పర్శ, హద్దుకోవటం, అవసరాలు సక్రమంగా తీరటం, ఒక రికగ్నిషన్, భద్రతాభావాన్ని, నమ్మకాన్ని బిడ్డ ఆ వయసులో పెంచుకుంటుంది. సార్ పూర్వ బాల్య దశ, ప్రీ చైల్డ్ ఏజ్ అమ్మ 2-3 సంవత్సరాలు, 2 ఏళ్ళు ఉంటుంది ఇది. ఇక్కడ ఘర్షణ ఏంటి? స్వతంత్రత వర్సెస్ సందేహం. ఇవన్నీ మనకు కూడా సందేహమే. ఆ వయసులో పిల్లలు అట్టా ఉంటారా? అట్టానే ఉంటారు. ఏంటట అక్కడ? అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఎంత గొప్ప పదప్రయోగం! అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఏంటి అక్కడ ముఖ్యమైన లక్షణం ఏంటి? కోరిక. మీరు ఆ వయసులో పిల్లల్ని మీకుండేటైతే, లేకపోతే ఒక్కసారి వెనకాలంటే తెలుసు కదా, అదే సినిమాల్లో చూపిస్తుంటారే ఫ్లాష్ బ్యాక్, వెళ్ళి చూడండి.
సంవత్సరం నిండిన బిడ్డలు ప్రతి పని స్వయంగా చేయాలని ఉంటుంది. పెద్దవాళ్ళు వెంటనే అడ్డం పడతారు. వాడు నడవాక, అమ్మో, నడిస్తే ఎట్ట, కూర్చుంటే ఎట్లా, నుంచుంటే ఎట్ట, పరిగెత్తే ఎట్ట, అన్నీ అడ్డాలే వాడికి. అంత గొప్పవాళ్ళం అబ్బా మనం. ప్రతిదీ తాకాలని మీ 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 నేనేం అంటలేదులే, కానీ మీ గురించి కూడా మీ అమ్మ వాళ్ళు ఉంటే ఒకసారి అడగండి. మీరు ఏమేమి నోట్లో పెట్టుకున్నారో ఆ వయసులో వాళ్ళు చెప్తారు. మీ పిల్లలు ఏమేమి నోట్లో పెట్టుకున్నారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అవన్నీ పెట్టుకునేవే కాదు, పెట్టుకోకూడనివి కూడా పెట్టుకున్నారు. నేనైనా అంతే, మీరైనా అంతే. కానీ అవేం తెలియవు. అవన్నీ పెట్టుకొని వాళ్ళందరూ బతికారు, మనం కూడా బతికాం. అట్లా ప్రతిదీ తాకాలని, నోట్లో పెట్టుకోవాలని, లాగాలని, ఆడుకోవాలని పిల్లలు ఆశిస్తే పెద్దవాళ్ళు మాత్రం ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లా ఎందుకు ఆపుతారో పిల్లలకు అర్థం కాదు. షేమ్ అండ్ డౌట్లోకి వెళ్తారు. సొంతంగా చేద్దాం అనుకుంటారు. ఆ వయసులో స్వతంత్రంగా, స్వేచ్ఛగా పెరిగిన బిడ్డలు ప్రోత్సాహంతో పెరుగుతూ సొంత వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కలవాళ్ళగా ఎదుగుతారు. నేను చెప్పట్లేదు తల్లి, సైకాలజీ చెప్తున్నది. నమ్మాలో లేదో మీరు తేల్చుకోండి. వ్యతిరేకంగా పెరిగిన పిల్లలు నేనే మాట్లాడు, మీకు అర్థమవుతుంది. మీరందరూ పెద్ద బంగారు తల్లులు, పెద్దవాళ్ళు కదా, మీకు అర్థమవుతుంది. అందుకని పిల్లలు చేసే పనులు వెనకాల ఇన్ని ఉన్నాయమ్మా, తెలియాలమ్మా. సార్, మూడో దశ, దీన్ని ప్లే ఏజ్ అంటారమ్మా. అందుకనే ప్లే స్కూల్స్ అని అంటున్నారు దాన్ని. ప్లే స్కూల్స్ అని అంటానికి కారణం అది. ప్లే ఏజ్ ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. మన దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినంత వరకు అంగన్వాడీలని ప్లే స్కూల్ అంటున్నాం మనం. ఇండియాలో గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం అంగన్వాడీలు ప్లే స్కూల్ అంటున్నాం. వాస్తవంగా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఎంఏలు చేసిన వాళ్ళు, సైకాలజీని చేసిన వాళ్ళు ఆ పిల్లల కేర్ టేకర్స్గా ఉండాలి అక్కడ. మనం ఏం చేస్తాం, మీరు గవర్నమెంట్ స్కూల్ చూడండి, ప్రైవేట్ స్కూల్ చూడండి, అక్కడ పనిచేస్తున్న టీచర్లు ఎవరు? వాళ్ళని ఎవరిని నేను తక్కువ చేయట్లేదమ్మా, వాళ్ళ మీద డ్యూ రెస్పెక్ట్, వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నా. అక్కడ ఆ వయసు పిల్లలకి మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏం లే. అందుకని మనం ఏం చేసామంటే అక్కడ 10th క్లాస్ తప్పిన వాళ్ళని, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళని, అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కూడా చేసింది ఆ పని. అంటే వాళ్ళకి సైకాలజీ తెలియదా? తెలుసుకోవాల్సిన పనిలే. పిల్లలు కదా, వాళ్ళు ఎట్టయినా బతుకుతారు. పిల్లల మీద మనకున్న నిర్లక్ష్యం అది. అదే మీరు ఇక్కడ చోట్ల చూడండి, ఇక్కడ టీచర్లని, నేను ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు మాట్లాడటం ఇష్టం. ఆ స్కూల్ చూడకపోవచ్చు, ప్రీ స్కూల్స్ని వాటిని గమనించినప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సైకాలజీలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఇక్కడ ప్రీ స్కూల్ టీచర్స్గా ఉంటారు. ఇక్కడ ప్రీ స్కూల్ టీచర్స్ వాళ్ళు. మాంటిసోరియన్ మెథడ్స్లో, మాంటిసోరియన్ ఫిలాసఫీతో నడిచిన వాళ్ళు, వాటిని అర్థం చేసుకున్న వాళ్ళు ప్రీ స్కూల్ టీచర్స్ అయ్యారు. ఇవన్నీ మీకు అవసరం లేదా? అర్థం చేసుకోండి. అది కథ. అపరాధ భావన అంటే ఇనిషియేట్ చేస్తుంటారు ప్రతిదాన్ని. ఇనిషియేట్ చేసినప్పుడల్లా మా అమ్మ కానీ, మా నాన్న కానీ, నా టీచర్లు కానీ, ఎదవా నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఎప్పవి ఎన్నున్నాయి. చాలా గొప్పవాళ్ళం కదా మనం. అమ్మలో, నాన్నలో అలాంటి తాతలం, టీచర్లు, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్టీ. ఇనిషియేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వద్దన్నప్పుడల్లా గిల్టీ ఫీలింగ్లోకి వెళ్తుంటారు. ఇక్కడ ఏంటి, పర్పస్ఫుల్గా చేస్తాడు. అది తాకొద్దురా అని మీరు చెప్పండి మీ పిల్లలకి, మీరు చూసినంతవరకు ఇట్టా అని కూర్చుంటాడు. మీరు పక్కకి వెళ్ళంగానే ఇట్టా అంటాడు. అది పట్టుకోవద్దురా, మీరు చూసినంతవరకు నేనేం చేయలేదమ్మా, అసలు పట్టుకోలేదమ్మా అంటాడు. నువ్వు పక్కకి వెళ్ళంగానే దాన్ని పట్టుకుంటాడు. నువ్వు మళ్ళీ చూస్తే వదిలేస్తాడు. ఎంత గొప్పవాళ్ళబ్బా పిల్లలు. ఇది వాళ్ళ డ్రామా. మీరు డ్రామాని పట్టించుకో, పాఠం చెప్పాలి కదా, అందుకని డ్రామాలు చేయించరు. ఇవన్నీ పాఠాల కింద మారితే ఎంత ఇనిషియేటివ్గా వాళ్ళు వెళ్తారు, ఎంత చేయటం మీకు అర్థమవుతుంది, వాళ్ళ జోలికి వెళ్తారు. ఇవి కదా ఇక్కడ చెప్పాల్సిన పద్ధతి ఆ ఏజ్లో. అవన్నీ చెప్పకుండా నేను ఏబిసిడీలు నేర్పిస్తా, నెంబర్స్ నేర్పిస్తా అని అంటే ఎట్లానబ్బా? రైట్. చిన్న చిన్న పనులు సొంతంగా చేయటం. నాన్న చొక్కా వేసుకోవాలన్నప్పుడు అనిపిస్తుంది, అమ్మ చీర కట్టుకుందాం అని అనిపిస్తుంది, మనం ఒప్పుకోం. ఇవన్నీ ఆ టైంలో వచ్చేవి. అమ్మలాగా పనిచేయాలని, నాన్న పెద్ద ప్లేట్లో తింటుంటే నాన్నలాగా ఆ ప్లేట్లో నాకు ఎందుకు పెట్టవని. నిన్న అమ్మ ఒక పాట వినిపించింది, నువ్వు అన్నీ నన్నే అంటావు, ఇది చేయొద్దు అంటావు, అది చేయొద్దు అంటావు, నాన్న అన్ని పనులు చేస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడవు అనే పాట. అద్భుతమైన పాట. కొత్తవి నేర్చుకోవాలనే ఇష్టం, ప్రశ్నించే తత్వం, అనుభవాలకు స్పందించడం, కళలన్నా ఇష్టపడటం, ఏం చేయాలన్న ఆసక్తి, తిరగాలనే కోరిక ఈ వయసులో సహజం.
వీటన్నిటిని కట్ చేసి నేను ఇక ఆలు చదువుతా, ఏబిసిడీలు చదువుతా అంటే పిల్లలు ఎందుకు వినాలా? ఎందుకు మీ మాట వినాలి? వాళ్ళు అమ్మ మాట ఎందుకు వినాలా? నాన్న మాట ఎందుకు వినాలా? అది మాంటిస్సోరీ మాట్లాడింది. ఆ వయసు పిల్లలకి పని చేయించండి, పని చేయిస్తూ చదువు చెప్పండి అని. వాళ్ళ గుడ్డల్ని, వాళ్ళ జేబు గుడ్డ ఉండేటైతే వాళ్ళ గుడ్డల్ని వాళ్ళని ఉతుక్కొనివ్వండి, వాళ్ళ ప్లేట్, తిన్న ప్లేట్ ఉండేటైతే వాళ్ళని కడుక్కొనివ్వండి అని మాంటిస్సోరీ చెబుతుంది. మాంటిస్సోరియన్ మెథడ్స్ అనేవి, మాంటిస్సోరియన్ ఫిలాసఫీ అదే. వీటన్నింటినీ మర్చిపోయి నేను చెప్తే వాడు ఏంటల్లా, వాడంతే, వాడు యాదవా, వాడు మాటిండు. ఎక్కడో కొంచెం సిగ్గుపడాలమ్మా మనం. పిల్లలు అద్భుతంగా మారే వయసు ఇది, అద్భుతంగా మారే వయసు ఇది, అన్నిటినీ సాధించాలనే వయసు ఇది. ఈ చైల్డ్హుడ్ ఆత్మవిశ్వాసానికి పునాది. ఎన్ని భయాలు పెడుతున్నాం అక్కడ. అటు పోవాక, ఇటు రావాక, అటు పోయామంటే దయ్యం పట్టుకుంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి అట్లాంటి నమ్మకాలు. ఇక్కడ తక్కువ ఉన్నాయా? అటు పోతే వాడు పట్టుకుంటాడు, పోలీసు వాడు పట్టుకుంటాడు, రాక్షసుడు పట్టుకుంటాడు, బిచ్చవాడు, రోడ్డు మీద పోయేవాడు పిచ్చోడు పట్టుకుంటాడు. అన్నీ ఏడ్నే. ఈ భయాలతో పెరిగిన పిల్లలు భయంగా పెరక్క, భయంగా మారక. మీకు సంగతి తెలిసిన, చిన్నతనంలో భయంగా పెరిగిన పిల్లలు, చిన్నతనంలో ఆత్మవిశ్వాసం లేకుండా పెరిగిన పిల్లలు, చిన్న వయసులో నీరసంగా ఏ ఎంజాయ్మెంట్ లేకుండా పెరిగిన పిల్లలన్నీ పెద్ద అయిన తర్వాత అవసరమైతే పిరికోళ్ళుగా మారుతారు, అవసరమైతే నియంతలుగా తయారవుతారు. నియంతలుగా తయారైన వాళ్ళందరి బతుకులు వాళ్ళ చిన్నతనంలో ఇట్లా జరిగినాయి. అందుకనే వాళ్ళు ఫాసిస్ట్ నియంతలుగా మారారు. మీరు నియంతలుగా మారిన వాళ్ళందరి చిన్నతనాన్ని ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది. లేదా భయస్థులుగా మారుతారు, పిరికోళ్ళుగా మారుతారు, మాట్లాడని వాళ్ళుగా మారుతారు, ఏ పని చేయని వాళ్ళుగా మారుతారు, కవర్స్గా మారుతారు. ఇది అందుకని ఈ వయసుని కొంచెం జాగ్రత్తగా చూడండి. సార్, జాయ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్ ఇక్కడే అవసరం. ఎందుకని? ఇల్లు, తల్లిదండ్రులు, బంధువులు, స్కూలు, టీచర్స్, తోటి పిల్లలు మంచి సంబంధాలు ఉంటే ఈ బాల్యాన్ని బంగారు బాల్యం అనాలి. చైల్డ్హుడ్ చాలా గొప్పది అంటామే, చైల్డ్హుడ్ చాలా గొప్పది అందరం మాట్లాడతాం. చైల్డ్హుడ్ ఇట్లా ఉంటే అది గొప్పది, ఇవేమీ లేకుండా ఉంటే అదెందుకు గొప్పదవుతుంది? సహకరించని పరిస్థితులు, సహకరించని ఇల్లు, సహకరించని స్కూలు ఉంటే నిరాసక్తత, పరతంత్ర భావన, అపరాధ భావన, నిరంతర నిబంధనలు, వీటితో పెరిగే పిల్లలు ఏది చేతగాని వాళ్ళకి పెరుగుతారు. వాళ్ళంతా చదివినా కూడా ఏం చేతగాని వాళ్ళగానే ఎదుగుతారు. వాళ్ళు మన దేశంలో ఉన్న ఎక్కువ మంది పిల్లలు, 85% పిల్లలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చదువులు సరిగ్గా రాకుండా. ఈ మధ్య రామ్ అని చెప్పి ఒక స్కూల్కి వెళ్తే ఆయన డీజీపీగా పనిచేశాడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన చెప్పింది వింటే నాకు పిచ్చెక్కింది. ఏంటి ఆ విషయం? ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ చేసిన పిల్లలు, లేకపోతే డిగ్రీలకు వచ్చిన పిల్లలు, వీళ్ళల్లో 65 నుంచి 80% క్రిమినల్ యాటిట్యూడ్తో బయటకు వస్తున్నారట. క్రైమ్స్ చేస్తున్న పిల్లలు వీళ్ళు అంటాడు ఆయన. ఎందుకని పోలీసులు పట్టించుకోవాలి అంటే, ఆ పిల్లల మీద జాలి సార్, మేము చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, వాళ్ళ జోలికి పోవద్దని, వాళ్ళని ఏం చేయొద్దని, వాళ్ళ బతుకు అన్యాయం పోతుందనే ఉద్దేశంతో మేము చేయట్లేదు. కానీ చిన్నతనంలో ఏం పట్టించుకోకుండా పెద్ద అయిన తర్వాత మారాలి అని పిల్లల్ని అనుకుంటే కష్టం కదా అంటాడు ఆయన. 2-3 ఏళ్ల క్రితం హీల్ అనే స్కూల్లో జరిగిన ఫంక్షన్కి ఆయన వచ్చాయండి. ఆ టైంలో మాట్లాడుకున్న మాటలు ఒక రోజంతా కలిసి ఉన్నాం. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులమ్మా. ఇక్కడ పరిస్థితులు అంతకంటే వ్యతిరేకంగా ఉన్నాయని, అద్భుతంగా ఉన్నాయని మీరు కూడా అనుకోవాకండి. జాగ్రత్త. తమ శక్తి అంటే ఎబిలిటీస్ను ఉపయోగించి పనిచేయగలిగే అలవాటును, అండర్లైన్, పనిచేయగలిగే అలవాటును, ఉద్దేశాన్ని పెంచడం ఈ వయసులో అవసరం. అంటే ఈ వయసులో 3 నుంచి 6 ఏళ్ల వయసులో పని చేయటాన్ని నేర్పిస్తే, అమ్మకి పని చేయడం, మనమేమనుకుంటున్నాం వాడికి ఏం రాదు నేనే పెట్టాలనుకొని పెడుతూ ఉన్నాం. వాడు తింటం లేదు కాబట్టి వాడికి ఏంటది సెల్ ఫోన్ అలవాటు చేశాం. వాడు సెల్ ఫోన్లో ఏం చూస్తాడో మీకు తెలియదు, మీరు కంట్రోల్ చేయలేరు. ఇంకొంచెం పెద్ద అయిన రాదు సెల్ ఫోన్ చూడొద్దురా అంటే వాడు వినడు, మళ్ళీ వాడిని తిట్టాల. అలవాటు చేసిందేమో నువ్వు, తిట్టేదేమో వాడిని. అట్లా పని చేయగలిగే అలవాటును, ఉద్దేశాన్ని పెంచడం ఈ వయసులో అవసరం. జాయ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్. జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటే తమాషా కాదమ్మా. అంటే ప్రతి క్షణం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలా. వాళ్ళ ఆ అటెన్షన్ స్పాన్ అనే పదం మీకు తెలుసు కదా సార్. ఆ సోకాల్డ్ అటెన్షన్ స్పాన్ ఆ వయసులో, అంటే 5 ఏళ్ల వయసులో అటెన్షన్ స్పాన్ 4 నుంచి 5 నిమిషాలు ఉంటుంది. అంటే 5 నిమిషాల తర్వాత ఏమవుతుంది? ఆ వయసులో మారుతుంది.
5 నిమిషాలు 4 నిమిషాలు ఒక బొమ్మతోనో ఇంకోటో ఏలో లేకపోతే ఇంకోటి ఏదో చెప్పినవాడు 5 నిమిషాల తర్వాత దాన్ని చేయాలని ఇష్టపడ్డు. ఇంకో యాక్టివిటీ ఇవ్వాలి వాడికి. అంటే నువ్వెంత కష్టపడాలా, నువ్వెంత ప్రిపేర్ అయి ఉండాలా, అమ్మైనా టీచర్ అమ్మైనా ఎంత ప్రిపేర్ అయి ఉండాలా. నేను ఇదే చెప్పాలి కదా, నా పుస్తకంలో ఇదే ఉంది కదా, చెప్పాల్సింది అదే. మార్చుకో, పద్ధతి మార్చుకో, ఇంకో రూపంలో చెప్పు. అంత ఓపిక నీ దగ్గర ఉంటే టీచర్ అవ్వాలి, అంత ఓపిక నీ దగ్గర ఉంటే అమ్మ అవ్వాలి. క్షమించండి, అది వాస్తవం. ఇవేం లేకుండా నాకున్న ఇబ్బంది ఏంటంటే, వాలంటీర్ని అనే వాళ్ళందరిలో నాకు గమనించింది ఏంటంటే, వాలంటీర్గా నేను చేస్తున్నానంటే ఎక్కడో చిన్న అహం ఉందబ్బా. సారీ, నేను ఇండియాలో గమనించిందని నేను మీతో మాట్లాడుతున్నా. సేవ చేస్తున్నామండి మేము అంటే అర్థమేంటి? సేవ అంటే అర్థమేంటి? వాలంటీరిజం అంటే అర్థమేంటి? నువ్వు ఇష్టపడి చేసే పని, దాన్ని ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తున్నట్టు ఫోజులు కొడతావు ఎందుకు? అదెవరిని ఊళ్ళో వాళ్ళు మీరు ఎవరిని ఉద్ధరించట్లే, నీకు నువ్వు సేవ చేసుకుంటున్నావు. చేత అయితే ఆ మాట చెప్పు. నాకు నేను చేసుకునే సేవ, నాకు ఇష్టమండి ఈ పని, నేను ఇట్లా బతకదలుచుకున్నా. నాకున్న టైంలో 1 గంట నేను వేరే వాళ్ళ కోసం పని, అది నా ఇష్టం, నాకు ఇష్టమైన పని, నేను అట్లా హాయిగా ప్రశాంతంగా ఉండదలుచుకున్నా అని మీరు చెప్పేటైతే నేను మీకు దండం పెడతా. నేను ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడానికి సేవ చేస్తున్నా అనే ఎవరి మీద నాకు ఏ రకమైన భ్రమలు, నాతో సహా నేను ఎవరిని ఉద్ధరించట్లే. నాకు ఇష్టం ఈ పని, మా ఆవిడ నన్ను ఒప్పుకుంది, నేను అందుకని 40 ఏళ్ళ నుంచి ఇట్లానే తిరుగుతున్నాను. నేను ఎవరిని ఉద్ధరించట్లే, నాకు ఇష్టమైన పని కొత్తగా నేను నేర్చుకుంటున్నా, ఇట్లా బతుకుతున్నా. ఇది అనుకోకుండా నేను సంఘ సేవ చేసిన ఇట్లాంటి వాళ్ళు ఎవరి మీద నాకు ఏ రకమైన మంచి అభిప్రాయాలు లేవు. ఈ ఎక్కువ నేను అక్కడ చూస్తున్నాను కాబట్టి నేను అట్టమ్మా, మీరేంటో నాకు తెలియదు, మీరు ఏ ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నారో నాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అనకూడదు, నాకు తెలియదు, మీ ఇష్టం అది. 4వ దశమ్మ స్కూల్ ఏజ్, ప్రైమరీ స్కూల్ ఏజ్. ఈ ఏజ్ ఈ వయసు 6 to 12 ఇయర్స్ వయసు. ఇక్కడేంటి ఘర్షణ, శ్రమ వర్సెస్ ఆత్మన్యూనత. ఎంత అద్భుతమైన పదం. ఇండస్ట్రియస్గా ఉండాలి అక్కడ, ఇండస్ట్రియస్గా ఉంటారు అక్కడ పిల్లలు. అది లేకపోతే ఇన్ఫీరియారిటీలోకి వెళ్తారు. అవునో కాదో చూడండి, ఇక్కడైనా అంతే, పిల్లలు ఎక్కడైనా అంతే. పిల్లలు అక్కడ ఇండస్ట్రియస్గా ఉంటారు. ముఖ్యమైన లక్షణం ఏంటి? స్కిల్స్ నేర్చుకోవటం. డిపెండెన్సీని ఎక్కువ మనం పెంచుతున్న వయసు కూడా ఇదే. డిపెండెన్సీ సిండ్రోమ్ని మనం పెంచే వయసు కూడా ఇదే. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, అది చేయవాక ఇది చేయవాక నేనే నీకు అన్నం కలిపి పెడతా, నువ్వు తిని పరిగెత్తు, ఇట్లాంటివన్నీ ఇక్కడే నేర్పిస్తాం మనం. తమ కల్పనలు నియంత్రించుకుంటూ చదువుపైన శ్రద్ధ పెట్టే వయసు, విజ్ఞానాన్ని నైపుణ్యాల్ని కలిపి పెంచుకోగలిగిన ఏజ్ ఇది. మనం ఏమనుకుంటున్నాం అంటే టీచర్స్ అంటే మొన్నటి వరకు అన్నది ఏంటంటే టీచర్స్ ఆర్ హియర్, ఏమనాలి వాళ్ళని, నాలెడ్జ్ ప్రొవైడర్స్ అంటున్నారు. అర్థం మారిందమ్మా. గత 15 ఏళ్ళుగా టీచర్స్ అంటే నాలెడ్జ్తో పాటు స్కిల్స్ డెవలప్ చేయాలా. ఈనాటికి కూడా టీచర్స్ అనుకుంది ఏంటంటే వీఆర్ హియర్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ దేర్ జాబ్. నాలెడ్జ్తో పాటు స్కిల్స్ని అందించగల వాళ్ళే టీచర్స్ అవుతారు. ఏంటి స్కిల్ అంటే నువ్వు ఏదైతే ఏబిసిడీలు చెప్పినా, నెంబర్స్ చెప్పినా దాంతోపాటు ఆ స్కిల్స్ని అప్లై చేయటం. ఆ స్కిల్ని అప్లై చేయటం మీరు నేర్పించేటైతే అది టీచర్ పని. ఉదాహరణకి 1 2 3 4 అని ఈనాటికి కూడా మనం మాట్లాడుతున్నాం. 1 అంటే చెప్పాల్సిన పద్ధతి ఏంటి? ఏదో ఒకటి చూపించి 1 చెప్పడం. మీ పిల్లలు చదివిన్నారు కదా, నర్సరీ బుక్స్ అట్లాంటివి చూడండి. 1 ఎప్పుడు ఒక్కటే ఉండదు, 1 2 3 4 అని ఉండదు. 1తో పాటు ఏదో కరస్పాండింగ్ ఇది ఉంటుంది. ఎందుకు అట్లా ఇచ్చారు? అది సైకాలజీ. 1 బాల్, 1 బనానా, 1 గర్ల్, 1 బాయ్, 1 బెంచ్, 1 చైర్, 1 బిస్కెట్, 1 చాక్లెట్, 1 చాక్లెట్ ప్లస్ 1 చాక్లెట్. ఇది స్కిల్ అక్కడ. ఎక్కడ? నర్సరీలో. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం, నాన్న నీకు మీ నాన్న $10, ఇక్కడైతే మీరు డాలర్లు కదా, ఇండియాలో అయితే రూపాయలు. నీకు మీ నాన్న $10 ఇచ్చాడు, ఒక్క చాక్లెట్ $2. నువ్వు 2 చాక్లెట్ తీసుకున్నావు, ఇంకా నీ దగ్గర ఎంత ఉంటుంది నాన్న అని ఏ టీచర్ అయినా అడగటం మీకు తెలుసా? వాడు ఎట్లా టీచర్ అయ్యాడు? ఇదే కదా దాంట్లో ఉంది. మీ లెక్కల పుస్తకాలు మొత్తం ఇట్లానే ఉన్నాయి. ఇట్లా అడగవచ్చు కదా దాన్ని. మీ నాన్న నీకు $10 ఇచ్చాడు, ఒక చాక్లెట్ $2, 2 చాక్లెట్ తీసుకున్నావు, ఎంత వాడికి ఇవ్వాలి, నీ దగ్గర ఎంత ఉంటుంది? ఇది అక్కడ స్కిల్. 2 ఏళ్ళు 4, 10లో 4 పోతే 6. ఎంతకాలం ఇట్లా చెప్తారు వీళ్ళు? 15 ఏళ్ళ నుంచి మారింది. ఇట్లా చెప్పొద్దురా అని మొత్తుకుంటున్నారు వాళ్ళు. మొత్తం భారతదేశంలో కాదు, బయట దేశాల్లో ఉన్న విద్యావేత్తలు కూడా. అందుకనే మాటికి మనం ఫిన్లాండ్నో ఇంకోదానో ఆదర్శంగా చూపించుకుంటున్నాం.
అక్కడ పద్ధతి ఇది. ప్రాక్టికల్గా ఉండండి అంటే నాలెడ్జ్తో పాటు స్కిల్స్ని ఇవ్వాలి. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాల్యూస్ ఉంటాయమ్మా. మనమేమనుకుంటున్నాం వాల్యూస్ అంటే అర్థం ఏంటి, ప్రీచింగ్స్తో వాల్యూస్ వస్తాయని నమ్ముతున్నాం. ఎల్లప్పుడు నువ్వు అబద్ధం ఆడరాదు, కథ చెప్తే మనకున్న పెద్ద రోగం అది. కథ చెప్పి ఎల్లప్పుడు నువ్వు అబద్ధం ఆడరాదు, అక్కడ నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు, వాల్యూ కూడా రాదు. ఐ స్వేర్ ఇట్, రాదు. కథ చెప్పడం దేనికి, ఆలోచనలు పెంచడానికి, అద్భుతమైన ఆలోచనలు పెంచుకోవడానికి కథ. వాడు ఊహించుకోవాలి, వాడు కలలు కనాలి. అసలు దాంట్లో ఉన్న మంచి ఏంటో చెడంటో ఆ పిల్లాడు పట్టుకోవాలి. నువ్వెవరికి చెప్పడానికి ఎల్లప్పుడు అబద్ధంలు ఆడరాదు. ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ అర్థం కావట్లేదు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఇబ్బంది పడటానికి మూలాలు అక్కడ ఉన్నాయి. కథ చెప్పి వదిలేయమ్మా, నాన్న నీకేమర్థమైంది అది కూడా అడగవాక. నాన్న ఈ కథ నువ్వు విన్నావు కదా, ఏం నచ్చింది ఏం నచ్చలే, నచ్చిన పాయింట్స్ చెప్తావా, నచ్చని పాయింట్స్ చెప్తావా, వాట్ ఆర్ ద పాయింట్స్ యూ ఫైండ్ హియర్, నీకు నచ్చినవేంటి నచ్చనివేంటి చెప్తావా నాన్న. అసలు అడిగి చూడండి, ఇట్లా అడగాల్సిన పని కూడా. నీకేమర్థమైందో రాయరా, నీకు అర్థమైందో బొమ్మేరా అని అడగండి. వాడికి ఏమర్థమైందో వాడు చెప్తాడు. నీకు అర్థమైందా కదా, ఇద్దరు కలిసి. నేను మొన్న 2 రోజుల క్రితం సెయింట్ లూయిస్ నుంచి వచ్చా. అక్కడ దేవాలయంలో సమ్మర్ క్లాసులు జరుగుతున్నాయి. మొదటిసారి అక్కడ టీచర్స్ కూడా మీలాంటి టీచర్సే వాలంటీర్ అండి అన్నాడు. కాదు ప్రపంచ బాలల్లారా ఏకంగా అండి అనాలి. అది విజ్ఞానాన్ని నైపుణ్యాలని పెంచుకోగలిగిన ఏజ్ ఇది. శారీరక మానసిక శక్తులకు పనిపెట్టి సానబెట్టి కొత్త అంశాలు నేర్చుకోవాలనే ఇష్టం ఏర్పడేది ఈ వయసులో. పాజిటివ్ సపోర్ట్ ఉంటే ఇండస్ట్రీస్గా మారుతారు, నెగిటివ్ సపోర్ట్తో పెరిగితే ఇన్ఫీరియర్గా మారుతారు. ఇక్కడ మొదలవుతుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇక్కడ వ్యక్తిత్వ వికాసానికి పునాది ఈ వయసు. నైపుణ్యాలు పెంచుకోగలిగిన వయసు ఇది. లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై ప్లేయింగ్. అందుకోసం లెర్నింగ్ బై ప్లేయింగ్ అంటే నేను కాలేజ్ యాక్టివిటీ చేయించా, నేను బొమ్మలు వేయించా, నేను రంగులు వేయించా, అది కాదు. ఇది లెర్నింగ్ బై డూయింగ్. వాడంతట వాడు ఊహించుకొని, వాడంతట వాడు చూసి, వాడంతట వాడు నేర్చుకొని, వాడంతట వాడు చేయటం. వాడు ఏం చేయగలడు, వాడు ఉప్పు తక్కువ వేశాడు, మీరు చపాతీ చేయమన్నారు, వాడు చేశాడు, ఉప్పు తక్కువ వేశాడు. నాన్న భలే ఉందిరా, నువ్వు ఒకసారి తిను. అమ్మ ఉప్పు తక్కువైందమ్మా, ఏమవుతుంది నాన్న, నువ్వు చేసావు కదా. ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడుతున్నావు మనమా, అబ్బే అనం. రైట్. 5వ దశమ్మ యుక్త వయసు, అడాల్సెన్స్ అంటాం. ఇదొక క్రూషియల్ ఏజ్. ఇక్కడ ఘర్షణ ఏంటి, గుర్తింపు వర్సెస్ గందరగోళం, ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూజన్. ఈ వయసులో ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటి, విశ్వాసం, నమ్మకం. అందుకని ఈ వయసులో పిల్లలు వేరే వాళ్ళని నమ్ముతున్నారమ్మా. ఇందాడి నుంచి పాజిటివ్ సపోర్ట్తో పెరిగిన పిల్లలు అమ్మని నాన్నని టీచర్లని నాలాంటి తాతయ్యల్ని నమ్ముతారు. అవేమీ లేని పిల్లలు బయట వాళ్ళని నమ్ముతారు. బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పను, మీకు కూడా తెలుసు కాబట్టి అవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన పనిలే. మీరేం చిన్నపిల్లలు గారు, ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళు, అందుకని నేను మీకు చెప్పాల్సిన పనిలే. పిల్లలు అట్లా కావటానికి కారణం సార్ తప్పకుండా కామారెడ్డిలో పనిచేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రిటైర్ అయ్యాడు, 7-8 ఏళ్ళు అయింది. భుజాన్ని సంచి వేసుకొని వర్క్షాప్స్ చేస్తూ తిరుగుతున్నాడు. హైదరాబాద్లో ఉంటాడు. ఎంతో మంచిది మా టీచర్, మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్, లాఫింగ్ టాప్స్ అండ్ లవ్వింగ్ లుక్స్ లైక్ ఏ మమ్మీ మై టీచర్. కొంచెం మార్చుకుంటే ఏమవుతుంది, ఎంతో మంచోడు మా సారు, మాకిస్తాడు గుడ్ ఫ్యూచర్, లాఫింగ్ టాప్స్ అండ్ లవ్వింగ్ లుక్స్ లైక్ ఏ ఫ్రెండ్ మా సారు, లా 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 లా. ఏంటి టీచర్ల గొప్పతనం, ఆటలు ఆడమంటుంది, పాటలు పాడమంటుంది, ఆటల్లోనే ఆటల్లాగా పాఠాలెన్నో చెబుతుంది, కథలను ఎన్నో చెబుతుంది, డ్రామా చేయమంటుంది, వెన్ను తట్టి భయాన్ని నెట్టి పదండి ముందుకు అంటుంది. ఎంతో మంచిది మా టీచర్, మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్, లాఫింగ్ టాక్స్ అండ్ లవ్వింగ్ లుక్స్ లైక్ ఏ మమ్మీ మై టీచర్. ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయమ్మా, వాటన్నిటిని మనం ఉపయోగించుకోవచ్చు. సరే, ఇక్కడ 5వ దశమ్మ యుక్త వయసు, ఎడాల్సెన్స్ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఘర్షణ దేని మధ్య అంటే గుర్తింపు వర్సెస్ గందరగోళం. పొగడ్తలు కాదమ్మా, మనకి చేతైంది ఏంటంటే మనం ఇండియా నుంచి వచ్చాం కదా, మనకు పొగట్టం భలే ఇష్టం. మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి క్లాసుల్లో కూడా అంతే. మా క్లాస్లో వీడేమో ఈడేమో
దాని అర్థం నేను మీకు చెప్పాల్సిన పనిలే. ఈడైతే క్లవరు, ఈడైతే డల్లర్ అని అర్థం. భాష మారచ్చు, స్లో లెర్నర్ ఇట్లాంటివి చాలా చెప్పొచ్చు, కానీ వాటన్నిటి వెనకాలన్న ఉద్దేశం పిల్లల్ని నాశనం చేయటమే. అక్కడ వయసులో అక్కడ కావాల్సింది ఏంటంటే గుర్తింపు. ఈ అబ్బాయి మ్యాథమెటిక్స్ బాగా చేస్తాయండి. అరే నాన్న, మ్యాథమెటిక్స్ ఇంత బాగా చేస్తున్నావు కదా, ఎందుకు లాంగ్వేజ్ నీకు అర్థం కాలేదు? ఇదిగో నువ్వు వాడు కలిసి కూర్చొని చదువుకుంటారా. అసలు ఎందుకురా లాంగ్వేజ్ బాగా రావాలంటే ఈ పని చేయాలా? రోజు మీ అమ్మ నువ్వు కలిసి కూర్చొని చదువుకోండి. అదిగో ఆ అబ్బాయి నువ్వు కూర్చొని వాడికి ఇంగ్లీష్ బాగా అవుతారా, నువ్వు వాడు కలిసి కూర్చొని చదువుకోండి. ఇట్లా ఎప్పుడైనా మనం మాట్లాడామా? ఎంత చెప్పినా నువ్వు చదవు, నువ్వు అట్ట, నువ్వు ఇట్ట. అందుకని పిల్లలు అట్లా ఉన్నారు. అక్కడ గుర్తింపు కావాలా? గౌరవం పనిలే, గుర్తింపు కావాలా. వీడి పని బాగా చేస్తాయండి, మా పెద్దమ్మాయి ఈ పని బాగా చేస్తుంది, మా చిన్నమ్మాయి ఇదంటే భలే ఇష్టం. ఇది గుర్తింపు. మనకు పొగట్టడం ఇష్టం, లేకపోతే తిట్టడం ఇష్టం. అంటే గుర్తింపు ఇవ్వం. ఎవరికి గుర్తింపు ఇవ్వం, ఎవరికి ఇవ్వం. మీకు ఏమైనా అనుమానమా? ఇవ్వం. గుర్తింపు ఇచ్చే సమస్య మనకులే. గుర్తింపు రాకపోతే ఇక్కడ ఏమవుతుంది? గందరగోళంలోకి వెళ్తాడు. అంటే ఏంటి? ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూషన్. ఇక్కడ ముఖ్యమైన లక్షణం ఏంటి? విశ్వాసం, నమ్మకం. ఈ వయసులో పిల్లలు అమ్మని నమ్మకుండా, నాన్నని నమ్మకుండా, తాతయ్యలు నమ్మకుండా, టీచర్లను నమ్మకుండా ఎవడో గొట్టంగా నమ్ముతున్నారు. కారణం ఏంటి? మీరెప్పుడు నాన్న నీ ముక్కు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, నువ్వు భలే ఉంటావు తల్లి, నువ్వు బంగారం నాన్న అని మీరు అనరు. వాడే ఉన్నాడు అస్సలు. అదేదో పాట ఉంది, సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకన లేదు కదా అని మీరెవరు అనలే, మేమెవరం అనలే. అంటే నాలాంటి తాతలతో సహా ఆ గొట్టంగాడు అన్నాడు. పోవటం తప్పే ఉంది సార్. ఏం జరుగుతుంది పాపం ఆ వయసులో? గుర్తింపు లేదు కదా, ఇవేం తెలియవు కదా. ఆ వయసు అంత గందరగోళపు వయసు. అందుకనే దాన్ని కన్ఫ్యూజన్ ఏజ్ అంటారు. ఇంకోటి ఏంటో తెలిసిన, ఆ వయసు పెద్ద ధిక్కారపు వయసు. ఇండియాలోనే అంతే, ఎక్కడైనా అంతే. పెద్ద ధిక్కారపు వయసు. ఏమన్నా చెప్పు, చేయరా, నేను చేయను అంతే. టీచర్తో ఇట్లానే మాట్లాడతారు, అమ్మలతో ఇట్లానే మాట్లాడతారు, ఎవరితోనే ఇట్లానే మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా సబ్మిసివ్గా ఉన్నట్టున్నారంటే వాళ్ళు నటిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. పిల్లలు మీ దగ్గర సబ్మిసివ్గా ఉన్నారంటే వాళ్ళు నటిస్తున్నారు. దే ఆర్ ప్రిటెండింగ్ బిఫోర్ యూ. కొంత కరవా. ఈ వయసులో పిల్లలు తమ అభిరుచి, ఆసక్తి, అనుభూతులు అర్థం చేసుకునే వయసు అది. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి ఇష్టాలు ఏంటో, ఇష్టాలు ఏంటో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. పిల్లల విలువలకు, పెద్దల దృష్టిలో విలువలకు తేడాలు ఉన్నాయి. పిల్లల వాల్యూస్ వేరు, మన వాల్యూస్ వేరు. ఇవన్నీ ఘర్షణకి దారితీస్తాయి. కుటుంబంలో, స్కూల్లో, సమాజంలో తమ స్థానం కోసం, గుర్తింపు కోసం తపన పడే వయసు ఇది. ఎక్కడైనా అంతే, అమెరికాలైనా అంతే, ఇండియాలైనా అంతే. అద్భుతమైన ప్రశ్నలు ఆ పిల్లలు వెంటబడుతూ ఉంటాయి. చాలా గొప్ప గొప్ప ప్రశ్నలు ఆ పిల్లలు వెంట పడుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే ఆ పిల్లల్లాగా ఎదుగుతారు. ప్రశ్నలకు సమాధానాలు దొరకనప్పుడు పారిపోతారు, జీవితం నుంచి పారిపోతూ ఉంటారు. మీరు ఊహించండి, ఎందుకని ఇండియాలో 10వ తరగతి గొప్పదా, జీవితం గొప్పదా? అంటే ఆ మాత్రం ధైర్యం కూడా మనం ఎవరం ఇలా వాళ్ళకి. మా పిల్లలు కాదు కదా, వాళ్ళు ఎదవలు అందుకని పోయారు. ఎంత అన్యాయం అమ్మా. 10వ తరగతి తప్పితే 2 మార్కులు 20 మార్కులు తక్కువ వస్తే చచ్చిపోయేది ఏంటమ్మా? ఏమిచ్చాం మనం ఆ పిల్లలకి? ఇంటర్మీడియట్ తప్పితే చచ్చిపోయేది ఏంటి? మధ్య స్నేహం ఉండాలి, ఇద్దరి మధ్య. ఏ సెక్స్ అయినా సరే, ఆపోజిట్ సెక్స్ అయినా సరే, ఇద్దరి మధ్య స్నేహం ఉండాలా. స్నేహం లేదు, స్నేహం అనుకొని వచ్చావు, ఇంకోటి ఏదో ఆశ పుట్టింది, వద్దన్నారు వాళ్ళు, అవతల వాళ్ళు వద్దన్నారు. చంపేయటం ఏంటి? నేను చచ్చిపోతా ఏంటి? వాళ్ళని చంపేయటం ఏంటి? నేను చచ్చిపోతా అనుకునేది ఏంటి? స్నేహం కదా అక్కడ కావాల్సింది. స్నేహం ఉండేటైతే, అర్థం చేసుకునే వయసు అయ్యేటైతే, అర్థం చేసుకునే స్థాయిని మనం పెంచుంటే ఆ పిల్లలు చచ్చిపోయేవాళ్ళు కాదు కదా. కులం పేరుతోనో, మతం పేరుతోనో ఇట్లాంటి తావులు ఉండేవి కాదు కదా. ప్రేమల పేరుతోనో, ఇంకో పేరుతోనో ఇట్లాంటి తావులు చచ్చేవాళ్ళు కాదు కదా. ఈ చస్తున్న వాళ్ళందరూ పిల్లలమ్మా. మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియటల్లా. ఈ చచ్చిపోతున్న వాళ్ళంతా పిల్లలు. మార్కుల కోసం చచ్చిపోతున్న వాళ్ళు, ప్రేమల పేరుతో చచ్చిపోతున్న వాళ్ళు, చంపుతున్న వాళ్ళు పిల్లలే, చచ్చిపోతున్న వాళ్ళు పిల్లలే. అన్యాయం కదా పిల్లలు ఇట్లా చచ్చిపోవటం. ఇన్ని తప్పులు మనం చేసి పిల్లలు చస్తుంటే మనం అంత యాంత్రికంగా మారాం. ఎవరు చచ్చిపోయినా మన బతుకు మంది. పిల్లల్ని అట్లా చంపేసినా సరే, పిల్లలు అట్లా చచ్చిపోతున్నా సరే, ఇది మనం. దీన్ని మనం మెటీరియలిస్టిక్ అని చెప్పి మనం. ఇది మెటీరియలిస్టిక్ ఎవరు చెప్పారు మీకు?
ఇది ఈ వయసులో ఉండే కుటుంబంలో, స్కూల్లో, సమాజంలో తమ స్థానం కోసం, గుర్తింపు కోసం తపన పడే వయసు. అద్భుతమైన ప్రశ్నలు ఆ పిల్లలు వెంటబడతాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు, పెద్దలకు వర్సెస్ పిల్లలకు మధ్య ఘర్షణ ఎక్కువగా ఉండే వయసు ఇది. ఈ వయసు టీనేజ్, బాల్యానికి పెద్దరికానికి వారధి. సార్ ఇది ఇంకా సంపూర్ణంగా ఎదగడానికి అవసరమైన పాజిటివ్ సపోర్ట్ పెద్దల దగ్గర నుంచి ఉంటే సమాజానికి, వాళ్లకు, స్వంత అభివృద్ధికి సహకారిగా మారుతారు వాళ్ళు. ఆ సపోర్ట్ లేకపోతే గందరగోళం, కన్ఫ్యూజన్లోకి వెళ్ళి రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ అర్థం కాక అన్ని విధాలుగా స్ట్రగుల్ అయ్యే వయసు ఇది. ఇక్కడి నుంచి తర్వాత అన్నీ ముళ్ళబాటే వాళ్ళకి. పూలబాటలు ఏముండవు, ముళ్ళబాటలే. ఈ వయసులోనే పిల్లలతో మంచి మిత్రులుగా పేరెంట్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రేమ, అభిమానం. ప్రేమ అంటే కండిషన్ ప్రేమ, అన్కండిషన్ ప్రేమ రెండు ఉన్నాయి తల్లి. కండిషన్ ప్రేమ అంటే అర్థం ఏంటంటే, నువ్వు నా కోసం ఈ పని చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా కోసం ఇంటర్మీడియట్ పాస్ అయితే నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు నా కోసం ఈ పని చేస్తే నువ్వంటే నాకు ప్రేమ. ఈ పని నువ్వు చేయలేదనుకో నీతో కా, మనం చిన్నప్పుడు అనుకున్నాం నీతో కా, అది ఇట్లాంటివన్నీ ప్రేమ. అట్లాంటి అన్కండిషన్డ్ ప్రేమ, అన్కండిషన్డ్ అభిమానం. నువ్వేం చేసినా యు ఆర్ మైండ్. అది ఆ సపోర్ట్ మనం పిల్లలకి ఇవ్వాలి. ఆ సపోర్ట్ భార్యాభర్తల మధ్య కూడా అవసరమే. అన్కండిషన్, మనది కండిషన్డ్ ప్రేమలమ్మా. మనం 99% మన కండిషన్డ్ ప్రేమలు. నువ్వు ఈ పని చేస్తే నాకు ఇష్టం, నువ్వు ఈ పని చేస్తే నేను ఒప్పుకోను, నువ్వు ఇట్లా ఉంటే నాకు ఇష్టం లే. మనం అన్నీ కండిషన్డ్ ప్రేమ. లేకపోతే ఇవాళ జరుగుతున్న చాలా నష్టాలకి ఇదే మూలం. రైట్ సార్, ఇవన్నీ తొందరగా వెళ్దామమ్మా. ఎర్లీ అడల్ట్హుడ్ అంటాం, 20 to 30 years. ఇక్కడ ఘర్షణ ఏంటంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇక్కడ తనువుగా ఉండాలనిపిస్తుంది, ఆ వయసు అలాంటిది. మీలో చాలామంది ఇప్పుడిప్పుడే దాటొచ్చి ఉండొచ్చు. ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ ముఖ్యమైన లక్షణం ప్రేమ, ఆప్యాయత. ఇది ఒక గుర్తింపు కోసం ఆరాటపడిన యూత్ ఇతరుల సంబంధాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు, చనువు చూపిస్తాడు. జీవితంలో ఉద్యోగంతో మంచి సంబంధాలు పెంచుకోవాల్సిన వయసు ఇది. జీవితంలో స్థిరపడటం ఇట్లాంటివన్నీ, ప్రేమ, స్నేహం, ఆప్యాయత వంటి మానవ సంబంధాలు పంచుకోవాలని అనుకునే వయసు. ఇంటిమసీ, ఐసోలేషన్ మధ్య ఘర్షణ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రొడక్టివ్ ఏజ్ ఇది. ఉద్యోగాన్ని సంపాదించడం, చదువుల్ని, పెద్ద చదువులు చదవటం, పెళ్ళి ఇట్లాంటి వాటి జోలికి రావటం, పెళ్ళైతే పిల్లలు పుట్టడం, అన్నిటికీ ప్రొడక్టివ్ ఏజ్ ఇది. పాజిటివ్ సపోర్ట్తో వచ్చిన పిల్లలు వేరే రకంగా ఉంటారు, నెగిటివ్ సపోర్ట్తో వచ్చిన పిల్లలు వేరే రకంగా ఉంటారు. మీకు అర్థమైంది సార్? ఇది 30 to 60 years మధ్య వయసు అంటాం కదా. 60 years, 30 నుంచి 60 yearsని మధ్య వయసు అనాలి. లేటరల్ అడల్ట్హుడ్. ఇక్కడేంటి? సృజనతత్వం వర్సెస్ స్తబ్దత. వాడు అనుకున్నవన్నీ, అంత ముందర అనుకున్నవన్నీ జరుగుతుంటే క్రియేటివ్గా ఉంటాడు. అన్నీ సృజించుకునే వయసు కూడా ఇది. ఇంటిని కట్టుకునే వయసు, పిల్లల్ని పుట్టించుకునే వయసు, పిల్లల్ని పెంచుకునే వయసు, వాడు అనుకున్న ఆశలన్నీ తీరే వయసు. ఇవన్నీ ఏం ఆశలు అనుకున్నాడో అవన్నీ తీర్చుకోవాల్సిన వయసు ఇది. అవన్నీ జరుగుతూ ఉండేటైతే సృజనతత్వం ఉంటుంది, లేకపోతే స్టాగ్నేషన్. ఇక్కడ ముఖ్యమైన లక్షణం ఏంటి? లాలన. చాలా అద్భుతమైన ఇవి ఉన్నాయి వీటి చుట్టూ. ఏంటి లాలన? సరేనమ్మా, మనం ఇంతే చేయగలం కదా. మీరు పిల్లలతో కూడా అవి చెప్పండి. మీ స్థాయి ఏంటో, మీరేం చేయగలరు, మీరేం చేయలేరు, మనకేం చేత అవుతుంది, మనకేం చేయలేరు, లాలనగా చెప్పే ప్రయత్నం చేయండి. అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ. అద్భుతాలు లేనప్పుడు ఏమవుతుందంటే తర్వాత తరాన్ని సృష్టించుకోవడం, పెళ్లి చేసుకోవడం, అభివృద్ధి కృషి చేయడం, ఉద్యోగం, భద్రత, ఇల్లు కట్టాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే. అధిక శ్రమ పట్టడం, అభివృద్ధి సాధించడానికి అవసరమైన సృజనతత్వం విఫలమైతే స్తబ్దంలోకి జారుకోవటం, నిరాశ, ఇవన్నీ ఇక్కడే. సాధించిన దాంతో సంతృప్తిని పొంది అనుకుంటామే, భలే చేశాను, బాగుంది, ఎస్ ఇది నేను అనుకున్నది, నేను ఇట్లానే ఉంటా, ఐఎమ్ హ్యాపీ హియర్. అబ్బే ఏం చేసినా లాభం లేండి, అన్నీ ఇక్కడే. మీరు ఏ పక్కన ఏ దారిలో ప్రయాణం చేయదలుచుకున్నారో ఇక్కడ తేల్చుకోండి. దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సార్
65+. ఇక్కడ ఏంటి సంఘర్షణ? సమగ్రత వర్సెస్ నిరాశ నిస్పృహ, ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ముఖ్యమైన లక్షణం ఏంటి? విజ్డమ్. గత 7 దశల్లో జరిగిన జీవితమే సమీక్ష ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాం. దాని మీద రకరకాలైన చర్చలు మనతోనే జరుగుతూ ఉంటాయి. బయట వాళ్ళతో చర్చించాం కదా, మనతోనే జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిలో ఎస్ నా చేతైంది నేను చేశా, ఐఎమ్ రైట్, నేను బాగున్నా అనుకుంటే బాగుంటాం. ఏందబ్బా కర్మిట్ట గాలింది, దేవుడు నన్ను సరిగ్గా చూడలే అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చుంటాం. అది కథ. వివేచన, విజ్డమ్ కలిగిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే ఏమవుతారు. అట్లాంటి వాళ్ళందరూ చాలా పనులు చేసుకుంటూ ఉంటారు. చాలా ఉన్నాయి, అవి నేను చెప్ప. అంటే జీవితం నుంచి పారిపోయే బ్యాచ్ అంతా అదే. నేను ఇంకా జీవితం నుంచి పారిపోవాలని అనుకోవట్లేదు కాబట్టి నాకు తెలియదు. సార్, జాన్ హాల్ట్ దాదాపు 32 పుస్తకాలు రాశాడు. వాటిలో 3 పుస్తకాలు చాలా పాపులర్ అయినాయి. హౌ చిల్డ్రన్ లెర్న్, హౌ చిల్డ్రన్ ఫెయిల్, లెర్నింగ్ ఆల్ ద టైమ్. ఈ 3 పుస్తకాలు తెలుగులో కూడా వచ్చినాయి. ఆయన పుస్తకాలన్నీ అంటే 86, 87లో ఒక్కొక్క పుస్తకం హౌ చిల్డ్రన్ లెర్న్ అనేది 800 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. మేమేం చేసాము, ఆ పుస్తకాన్ని 50 రూపాయలకి అమ్మాం. మాకు ఇట్లాంటి పనులు చేయడం భలే ఇష్టం. 50 రూపాయలకి ఎట్లా అమ్మాము? జెరాక్స్ వేయించేది, కాపీలు అమ్మేది. ఎలియనార్ వాట్స్ రాసిన బ్లాక్ బోర్డ్ బుక్ ఇవాళ 450 రూపాయలు. ఎందుకు కొనాలా? నేనైతే వెళ్ళిన ప్రతి స్కూల్లో 100 రూపాయలు పుస్తకం వస్తుంది, మీరు చేయించుకోండి అని చెప్తా. 450 రూపాయల పుస్తకం ఎందుకు కొనాలి? అదే 100 రూపాయలు రావాలి, స్పైరల్ బైండింగ్తో. రైట్ సార్. ఇది సార్ కిందది ఇంకొంచెం. అమ్మా, ఇవాళ పిల్లలకు అవసరమైనవి ఇవ్వమ్మా, మనం ఇవ్వాల్సినవి. ఒకప్పుడు ఏమనుకున్నాం, చదువు వస్తే చాలు, అక్షరాలు వస్తే చాలు, గ్రామర్ వస్తే చాలు, లెక్కలు వస్తే చాలు అని అనుకున్న రోజులు మా చిన్నతనంలో అనుకున్న రోజులు. మీ చిన్నతనంలో ఒక్కరో మారింది. ఇవాళ అవసరం ఏంటంటే ఇది 21st సెంచరీలో అడుగులేస్తున్నాం. అంటే అనలిటికల్ థింకింగ్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ ఉండాలి, వాడికి క్రియేటివ్ ప్రాసెస్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ నేచర్ ఉండాలి, ఇన్నోవేటివ్ మైండ్తో కొత్త అంశాలు నేర్చుకోవాలని ఇష్టం ఉండాలి. ఇవన్నీ పిల్లల చదువుల్లో భాగంగా మారినాయి. సార్, ఒక మాటలో చెప్పాలంటే 21st సెంచరీలోకి అడుగులేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివన్నీ నేర్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు రావటం కూడా కష్టం, బతకాలంటే కష్టం. ఏదో ఒక రూపంలో ఇవన్నీ మనం కూడా నేర్చుకోవాలి కదా. ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఇవి మనం కూడా నేర్చుకోవాలి కదా. అంటే నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్, ఈ 3 ఇవ్వాల్సిన చదువు. ఒకప్పుడు నాలెడ్జ్ ప్రొవైడర్స్ అని చెప్పి టీచర్స్ అనేవాళ్ళు. ఇందాక కూడా నేను మీకు గుర్తు చేశాను. ఇవాళ పరిస్థితి ఏంటంటే నాలెడ్జ్తో పాటు ఇంటెలిజెన్స్ పెంచాలా, స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇవి కావాల్సిన చదువుల రోజుల్లో మనం ఉన్నాం. సార్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అర్థమేంటి? ఇంత ముందర లెక్కలు నేర్చుకుంటే చాలు వాడు బతుకైపోతుంది, సైన్స్ నేర్చుకుంటే చాలు వాడు ఫలానా అవుతాడు అనుకునేవాడు. ఇవాళ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లోకి రావాలా అంటే ఏంటి? దట్ షుడ్ బి లింక్డ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లిటరేచర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఎక్స్పెరిమెంటేషన్ నేచర్. ఇవన్నీ చదువుల్లో భాగంగా ఉండాలని బయట దేశాలు అన్నీ చెప్తున్నాయి. దాంట్లో భాగంగానే ఎన్ఈపి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు. ఈ మధ్యనే 2021లో వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధికి, హృదయానికి, శరీరానికి పనిపెట్టి చదువుల ప్రపంచంలో అడుగేలేరు. ఎవరు చెప్పారు ఈ మాట? ఇండియాలో మొట్టమొదటిసారి చెప్పిన ఆయన పేరు గాంధీ. దీన్ని ఆయన ఏమంటాడంటే హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. మన చదువులు ఇట్లా ఉండాలంటాడు, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. ఏంటి దాని ఉద్దేశం? మన పిల్లల చదువులు పని ఉండాలి, బుద్ధికి పని ఉండాలి, శరీరానికి పని ఉండాలి, మనసుకి పని ఉండాలి. మనస్సుకు కూడా పని ఉండాలంటే మీరు ఎవరన్నా ఆత్రేయ రాసిన ఒక పాట వినేటైతే మీకు అర్థమవుతుంది. చాలా ఏళ్ల క్రితం రామారావు గారి సినిమా పాట. ఆయన ఏమంటాడంటే, బుద్ధికి హృదయం లేక, హృదయానికి బుద్ధే రాక, నరుడే ఈ నరలోకాన్ని నరకం చేశాడు అంటాడు. దాగుడు మూతలు అనే సినిమాలో ఉన్న పాట ఆత్రేయ గారు రాశారు. దేవుడనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులనేవారు ఉన్నారా అని దేవుడికి వచ్చిన అనుమానం. ఇట్లా మొదలవుతుంది ఆ పాట. నేను నవ్వితే ఈ లోకం చూడలేక ఏడ్చింది, నేను ఏడిస్తే ఈ లోకం చూసి చూసి నవ్వింది. బుద్ధికి హృదయం లేక, హృదయానికి బుద్ధే రాక, నరుడే ఈ నరలోకాన్ని నరకం చేశాడు అంటాడు.
మన చదువులు అట్లా నరకంలోకి వెళ్తున్నాయి. ఇన్నేళ్ల క్రితం చెప్పాడు చెబితే ఆశ్చర్యపోతారమ్మా. గాంధీ ఈ మాటని చెప్పింది 1937 సంవత్సరంలో. దానికి ఆయన నయీ తాలీం అని పేరు పెట్టాడు. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పట్టించుకోలే. తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకున్నాం, మనం కూడా పట్టించుకోలే. ఇవాళ కూడా పట్టించుకోవట్లే. మన చదువు మన బుద్ధికి పదును పెట్టాలా, మనసుకు పదును పెట్టాలా, మనసు స్పందించేట్టు ఉండాలా, శరీరం స్పందించేట్టు ఉండాలా. అంటే పని పెట్టాలా శరీరానికి, మనసుకి, బుద్ధికి. చిన్నప్పటి నుంచి నేర్పించాలమ్మా. నా వయసులోనో మీ వయసులోనో నేర్చుకోవాలంటే కుదరదు. అందుకని చిన్నతనం అంత గొప్పది. ఒకవేళ చిన్నతనంలో మనం మర్చిపోయాం తెలియక. చాలామందిని మీరు గమనించండి అమ్మా. మీరు అనుకునే మీ అమ్మా నాన్నలు, మీరు ఇంకోళ్ళు హూ ఎవర్ దే మేబీ, వాళ్ళు ఆ పని చేయట్లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియదు. చెప్పలే ఎవరు. ఒకవేళ చెప్పినా కూడా వినరు. నాకు అర్థం కాలే. మీరు నన్ను నా ప్లేస్లో ఉండి చూడండి, నాకు అర్థం కాలే మీరు చెప్పేది. అప్పుడు నేనేం చేస్తాను, నేను చేసిన కరెక్ట్ అని నమ్ముతా. నాకు చేతైంది అది, నేను ఇట్లా బతుకుతాలే అని అనుకుంటా, నా దారి నేను పోతూ ఉంటా. అంటే నువ్వు అనుకున్నది నా చేత చేయించాలంటే నాకు అర్థమయ్యేది చెప్పాలి కదా. నువ్వు అర్థం చేసుకొని నేను ఎంత చెప్పినా వాడు వినడంటే ఎట్టా? మీ పిల్లలైనా అంతే, మీ తల్లిదండ్రులైనా అంతే. వాళ్ళకి తెలియక ఈ పనులు చేయట్లే. తెలియాలంటే ఏం చేయాలా? వాళ్ళు ప్రపంచంలో ఉన్నారమ్మా. ఆ ప్రపంచం నుంచి బయటికి రావాలి వాళ్ళు. వాడికి అర్థం కావాలి, నాకు నా పిల్లలంటే ఇష్టం కదా, నేను చేయాలని వాళ్ళు అనుకోవాలి. అట్లా అనుకునేదాకా మనం ఏం చేయాలా? చేయగలమా? అందరి పిల్లలతో చేయటం. చేయలేమా? గీత గీసుకోవటం. ఎవరైతే ఇష్టం ఉంటారో, ఎవరైతే ఈ పని చేయగలరో రండి, మేము ఈ పని చేస్తాం, నువ్వు ఈ పని చేయాలా. నిన్నటిదే నిదర్శనం. మీరందరూ తలా ఒకటి దేని చేసుకొని వచ్చారు? సింపుల్. మీకు అది అర్థమైంది, నాకు అది అర్థం కాలే. నేను ఏం లేకుండా ఊపుకుంటూ వచ్చా. భలే ఉంది కదా. నేనేం లేకుండా వచ్చా, మీరు చేసినవన్నీ తిన్నా. సో మన బతుకు కూడా అంతే. మీరు చేసే పని నాకు అర్థమైతే నేను మీకు సపోర్ట్ ఇస్తాను, అర్థం కాకపోతే నేను నోరు మూసుకొని కూర్చుంటా. అంటే ప్యాసివ్గా ఉంటామంటాం కదా, ఆ ప్యాసివ్ ఇంటరాక్షన్సే ఉంటాయి. యాక్టివ్ ఇంటరాక్షన్స్ అర్థం అవ్వాలంటే నువ్వు చేసేదంటూ నాకు తెలియాలి, నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావాలి. నువ్వు ఒకసారి చెప్తే నాకు తెలియదు తల్లి, ఒకసారి 2 సార్లు చెప్తే నాకు రాదు. నా బుర్ర లాంటిది, ఏం చేద్దాం. మీ అంత షార్ప్ కాదు నేను మట్టి బుర్ర. నాకు అర్థమయ్యేటి చెప్పాలి, నాకు నచ్చేటి చెప్పాలి, నేను నమ్మేటి చెప్పాలి. అట్లా చెప్తున్నారు లేదా తేల్చుకోండి. సరే, ఎట్లా నేర్చుకుంటారు పిల్లలు? ఇవన్నీ మీకు తెలిసినవే. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి అమ్మా నాన్నలు ఇమిటేట్ చేస్తూ నేర్చుకుంటారు. ఈనాటికి కూడా మనం అందరం పిల్లలు మాలాగా ఉంటారు, అన్నీ మా బుద్ధులే అని మీరు అనుకుంటున్నారు, కానీ అడగలే. అవన్నీ నమ్మవాకండి, ఉత్తది. ఏం చేస్తారు పిల్లలు? మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అమ్మని, నాన్నని, అలాంటి తాతయ్యల్ని మనలాగా మాట్లాడుతుంటారు, మనలాగా చేస్తూ ఉంటారు. అది మనం మన బుద్ధులు అనుకుంటూ ఉన్నాం. అనుకోండి, ఎంజాయ్ చేయండి, నాదేం పోయింది కనుక. రైట్. అందరినీ గమనిస్తూ, అబ్జర్వ్ చేస్తూ చాలా విషయాలు నేర్చుకుంటారు, అంటే ఇమిటేట్ చేస్తారు. ఇంకా జంతువుల్ని, పరిసరాలను గమనిస్తూ చాలా ఎబిలిటీస్ పెంచుకుంటారు. అబ్జార్బింగ్ ఇన్ఫర్మేషన్. ఈ మాట అన్న మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో, ఈ మాట అన్నామే మాంటిస్సోరీ. పిల్లల మైండ్ని చాలా అద్భుతంగా చెప్తున్నామే. అబ్జార్బెంట్ మైండ్ అంటది ఆమె. ఎస్, దే ఆర్ హ్యావింగ్ అబ్జార్బింగ్ మైండ్. అబ్జార్బింగ్ మైండ్ అనేది ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, సాలిడ్ బుక్. మాంటిస్సోరీ రాసిన వాటిలో చాలా గొప్ప పుస్తకం అబ్జార్బింగ్ మైండ్ అని. ఇంకా కమ్యూనికేటివ్ అప్రోచెస్ చాలా సహజంగా వస్తాయి వాళ్ళకి. అమ్మ ఎట్లా ఉందో, నాన్న ఎట్లా ఉన్నాడో, వాళ్ళ మూడ్స్ ఎట్లా ఉన్నాయో చూసి వాళ్ళు మాట్లాడతారు. అమ్మ మూడో, నాన్న మూడో సరిగ్గా లేకపోతే వాళ్ళు మాట్లాడతారు, దూరంగా కూర్చొని ఉంటారు. అంత తెలివైన వాళ్ళు. మీరు చూసుకోండి కావాలంటే. ఎనలైజేషన్, వాటిలో చాలా తప్పులు ఉన్నాయి తల్లి, కొంచెం పట్టించుకోవాకండి. ఎందుకంటే నాకు చేత కాదు నిజంగానే, ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నా. ఎనలైజేషన్, రెస్పాన్సిబిలిటీస్, ఎంపథెటిక్ కమ్యూనికేషన్, చాలా పెద్ద పదం ఇది, మనకే తెలియదు. పిల్లలకున్న ఎంపతి మనకు లేదు. గమనించండి పిల్లల్ని, ఎంపతి చాలా ఎక్కువ వాళ్ళకి. మనకి సింపతి ఉంది, చాలదు. చదువు నేర్పించడానికి సింపతి చాలదమ్మా, ఎంపతి ఉండాలి. నేర్చుకుంటారని 10 ఏళ్ల లోపల 30%, మిగిలిన 20% 20 ఏళ్ళు వచ్చే వరకు వస్తాయని. ఎక్కువగా 5 ఏళ్ల లోపలే నేర్చుకుంటారని. దీని తర్వాత ఉన్నది ఏంటంటే, మెదడు నేర్చుకోవడానికి ఒక క్రమమైన పద్ధతి ఉందమ్మా, ఒక ఆర్డర్ ఉంది. ఏంటది? మొట్టమొదటిది వాళ్ళకి అవసరమైతే నేర్చుకుంటాం, మనం కూడా అంతే. అవసరమైన తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి, ఇష్టపడాలి. అంటే మనం చేసే పనిని ఇష్టపడాలి. చాలామంది అవసరం దగ్గర ఆగిపోతారు. నాకు ఇది అవసరం, చేస్తాం. వాళ్ళు అడిగారు, చేస్తాం.
రెండో మెట్టు ఏంటి? ఇష్టపడటం. మనం చేసే పని ఇష్టపడటం. ఈ రెండు ఉంటే చాలదు తల్లి. నాకు అవసరమే, నాకు ఇష్టమే, ఈ రెండు చాలదు తల్లి. మనం చేసే పని అర్థం చేసుకొని చేయటం. చాలామంది టీచర్లు అవసరం దగ్గరనో ఇష్టం దగ్గరనో ఆగిపోయారు, అర్థం చేసుకొని చేయట్లే. అది ఈ మూడు అర్థమైతే అంటే అవసరము, ఇష్టము, అర్థం చేసుకోవటం, అద్భుతాలు జరుగుతాయి సార్. అందుకనే ప్రీ ప్రైమరీ ఏజ్లో అంటే 7 ఏళ్ల వరకు, ఈవెన్ 10 ఏళ్ల వరకు కూడా మనం నేర్పించాల్సింది, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2-3 ఏరియాస్ ఉన్నాయి. మొట్టమొదటి ఏరియా కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే మెదడుతో నేర్చుకునే జ్ఞానం. నా మెదడైనా మీ మెదడైనా ఏంటంటే ఒకసారి చెప్తానో 2 సార్లు చెప్తానో గుర్తుండదు. నాకు మీ 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 స్థాయి ఒక దగ్గర ఉంటుంది, నా స్థాయి ఒక దగ్గర ఉంటుంది. అక్షరాలు నేర్చుకున్న రఘుగారిని చూడాలన్నా, ఇంకొకళ్ళని చూడాలన్నా, ఉదాహరణ మీ అందరి పేర్లు నిన్ను అడిగా, చాలా చిన్న ఉదాహరణ చెప్తా. మీ అందరి పేర్లు నిన్ను అడిగా, మీరెవరైనా ఇవాళ నన్ను అడిగి చూడండి నా పేరేం చెప్పవా అని, డుమ్. ఎందుకని నాకు గుర్తులేదు అంతే, గుర్తుండదు. ఎందుకనంటే నాకేం సిగ్గులేదు, నేను బండగా చెప్తాను, నాకు సిగ్గులేదు. సార్ మళ్ళీ మీ పేరు చెప్పరా మర్చిపోయాను అని అంటే ఆయన చెప్తాడు. మనలో చాలామందికి సిగ్గుపడే గుణం ఉంది. మళ్ళీ అడిగితే నిన్న చెప్పాడు కదా, మళ్ళీ అడిగామనుకో ఈయన ఏమన్నా అనుకుంటాడేమో, అందుకని మనకి పేర్లు గుర్తుండవు, అక్షరాలు గుర్తుండవు, నెంబర్లు గుర్తుండవు, చదువు గుర్తుండదు. ఎందుకని ఈయన్నో మర్చిపోలే. చాలా రోజుల నుంచి చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం, ఫోన్లో అయినా సరే. ఆ అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది, చాలా రోజులు ఫేస్బుక్ ఫ్రెండ్. ఇవన్నీ మురళిని అంతకుముందు మాట్లాడుకున్నాము, ఈ 2 రోజుల నుంచి చూశాను కాబట్టి మురళి గుర్తున్నాడు. మీ పేర్లు ఎందుకు గుర్తులేవు? అట్లా లేదు కదా. ఒక్కసారి దీన్ని అప్లై చేసుకోండి. అక్షరాలు, నెంబర్లు, ఇంకోటి ఎందుకు గుర్తుండవు పిల్లలకి? అంటే నా మైండ్ సరిగ్గా పనిచేయాలంటే మీరు అనుకున్నదాన్ని ఒకే రకంగా నేను చెప్పా, నువ్వు రాయి, 20 సార్లు రాయి, 30 సార్లు రాయి అంటే గుర్తుండదు. 30 రకాలుగా నా చేత రాయించగలవా? నువ్వు అనుకున్న దాన్ని 30 రకాలుగా నా చేత చేయించగలవా? 30 రకాలుగా నా చేత రాయించగలవా? అంటే 30 రకాలైన యాక్టివిటీస్ నీ దగ్గర ఉండాలి. గంట సేపట్లో నువ్వు ముందర ప్లాన్ చేసుకో. నేను ఊరికినే 30 రకాలన 3, 4, 5, 6 రకాలైన యాక్టివిటీ మీరు చూడండి. ఏంటి అందులో? కా అనే అక్షరం నేర్పాలి. నిన్న మనం ఆడుకున్నాం కదా, కా అనే అక్షరం నేర్పాలి. నేనేమడిగా వాళ్ళని కా అనే అక్షరంతో మీ ఇష్టం వచ్చిన పదం చెప్పండి రా అన్న. 2, 3 మీరు టీచర్లు కదా, మీరేం చేయొచ్చు? కా అనే అక్షరంతో 2, 3, 4 చెప్పంగానే నాన్న ఇప్పటివరకు ఏమేం చెప్పారో చిన్న ఆట ఆడుకుందాం, ఇప్పటివరకు చెప్పిన వాటిని మనం రాసుకుందాం. అంటే కా అనే దాంతో కళ అంది ఒక అమ్మాయి, కమల అంది ఒక అమ్మాయి, కడప అన్నారు, కడప అన్నారు, 3, 4, 5 చెప్పిందా, మనం రాద్దామా? నేను కూడా రాస్తా. మీరు ఎప్పుడైనా నేను కూడా రాస్తా అనే పదం మీ పిల్లలతో ఉపయోగించారా? నువ్వు రాయి, నువ్వు చెయ్యి, నువ్వు అట్ట చెయ్యి, నువ్వు ఇట్ట చెయ్యి. వాళ్ళు ఎందుకు వినాలబ్బా? మరి అంత కోపంగా చూడకండమ్మా. ఈ పనులన్నీ మనం చేయకుండా వాళ్ళు ఎందుకు చేయాలనేది నా ప్రశ్న. మీ పిల్లలైనా అంతే, మీ దగ్గర చదువుకునే పిల్లలైనా అంతే. నన్ను మన ఇద్దరం కలిసి చేద్దామా అని అడిగి చూడండి, చేస్తారు లేదు చూద్దాం. మీ సబ్జెక్టే, మీ సిలబస్సే, నేనేం కొత్తవి మార్చట్లే. అట్లానే వీటన్నిటిని మీరు ఆలోచించండి. 3, 4, 5, 6 రకాలైన యాక్టివిటీస్ ఫ్రేమ్ చేసుకోండి. అన్నిటికంటే తేలికైన యాక్టివిటీ ఏమనాలా? ఫ్లాష్ కార్డ్స్. కమల అనే పదం రాయాలి, కా అనే అక్షరాన్ని వేరే రూపంలో, వేరే కలర్లో చూపించండి. మా లా వేరే కలర్లో చూపించండి. కమల. దాంట్లో మెయిన్ నా ఫోకస్ ఎక్కడుంటుంది? కా. నేనేం నేర్చుకోవాలి? మీరు నన్ను ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు, నేను కా నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు. కా నాకు అర్థమైంది, కా నాకు వచ్చింది. అరే కా గుడింతంతో వచ్చే ఏ పదమైనా సరే నువ్వు చెప్పొచ్చురా. నేను కోతి అన్నా, ఎందుకంటే నాకు కోతి అక్షరాలు అలవాటు కాబట్టి కోతి అన్న. ఇంకోటి కుక్క అన్నాడు, ఇంకోటి కప్ప అన్నాడు, ఇంకోటి అన్నాడు. అంటే ఇన్ని వచ్చినాయి కదా, రాయగలవా? నాకు రాయటం రాదు. ఇవాళ చాలామంది పిల్లలు రాసే పద్ధతి చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. సోకాల్డ్ తెలుగు మీడియంలో, సోకాల్డ్ ఇంగ్లీష్ మీడియం, అమ్మా రాయండి రా అని అడగండి, ఆ రాసి ఆ సున్నా పెట్టి మా రాస్తారు. నేను అది కరెక్టే కదా అనుకుంటున్నా. మీరు ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటున్నారు కదా, ఫొనెటిక్ లాంగ్వేజ్ ప్రకారం అది కరెక్టా? కరెక్టే. ఏమన్నారు మీరు? మా కరెక్టే కదా, అది తప్పనే. అది కాదు నీకు అక్కడిది. నీ గ్రామటికల్ ప్రకారం, నీ గ్రామటికల్ లాంగ్వేజ్ ప్రకారం తప్పది, పిల్లాడి ప్రకారం అది కరెక్టే కదా. మా మీరు ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటున్నారు కదా, అట్లా చూసుకున్నప్పుడు అది కరెక్టే. వాస్తవంగా ఫొనెటిక్ లాంగ్వేజ్ ఎవరిది? మనది. మనం దాన్ని ఒప్పుకోం.
ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. అందుకని అక్కడ నేర్పడం అవసరం. ఏ అనేది 6 చోట్ల 6 రకాలుగా పలుకుతుంది. అందుకని అక్కడ ఫొనెటిక్స్ అవసరం. నిజంగా ఫొనెటిక్ లాంగ్వేజ్ ఆ అనే దానికి నిర్దిష్టమైన స్వరం ఉంది. మనం ఏనాడైనా అట్లా నేర్చుకున్నామా? మనం ఏనాడైనా అట్లా చెప్పామా? మనం చెప్పే పద్ధతి ఏంటి? పలకండ్రా, ఆ ఈ ఈ. ఎక్కడికి వచ్చింది ఈ రోగం? పలకండ్రా, ఏ బి ఎం ఓ, అన్నిటికీ దీర్ఘాలే. ఇన్ని తప్పులు మనం చేయొచ్చట, పిల్లలు చేయకూడదంట. అందుకని పిల్లలకి రావట్లే. కరెక్ట్గా పలికితే మంది ఫొనెటిక్ లాంగ్వేజ్, హిందీ ఫొనెటిక్ లాంగ్వేజ్, తెలుగు ఫొనెటిక్ లాంగ్వేజ్. ఆ ఇ ఈ, అన్నం, అత్త, అక్క. క అని ఎప్పుడైనా చెప్పారా మీరు? అక్క అన్నారు. అక్క అని చెప్పేటప్పుడేమో ఫొనెటిక్స్ని ప్రారంభిస్తున్నారు మీరు. ఆ చెప్పేటప్పుడేమో ఫొనెటిక్ లేదు, రాగమే. రాగాలు ఇయ్యాల్సిన చోట రాగం ఇయ్యట్లే, రాగం ఇయ్యకూడని చోట రాగం ఇస్తున్నారు. పిల్లలు ఎందుకు వినాలి మీ మాట? బలి దొరికారు కదా నాకు. అది కథ ఇక్కడ. అందుకనే చాలా ప్రాక్టికల్గా కాగ్నిటివ్ డెవలప్మెంట్ చేయాలి. మీరు అనుకున్న యాక్టివిటీని 2, 3, 4, 5, 7, 8 సార్లు చెప్పాలి. మీలాంటి తెలివైన పిల్లలు తొందరగా పట్టుకుంటారు, నాలాంటి డల్లర్స్ కాస్త లేట్గా పట్టుకుంటారు. మీకు అది అర్థం కావాలా? తర్వాత రెండోది ఏంటి? మోటార్ నాలెడ్జ్ అన్నాము. మోటార్ నాలెడ్జ్ ఎప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? ఎగరటాలు, దూకటాలు, నిలబట్టాలు, పరిగెత్తటాలు, వీటన్నిటిని గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాం. ఇవన్నీ రైమ్స్ రూపంలో ఉన్నాయి. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఒక్కసారి పక్కన వాళ్ళని గిచ్చండి అబ్బా, నేను చూస్తా. నన్ను కూడా ఎవరిని గిచ్చొచ్చు. నేను రఘుని అడుగుతున్నా, ఒకసారి గిచ్చండి సారు మీరు. నా దగ్గరికి వస్తాడా రాడా అని చూస్తున్నాడు. రైట్ గిచ్చారా? ఏ వేళ్ళు ఉపయోగించారు నాకు చెప్తారా? ఈ వేళకి మాంటిస్సోరీ అనే అమ్మ ఒక పదం చెప్పిందమ్మా, పిన్సర్స్ గ్రిప్ అంటది దీన్ని. పిన్సర్స్ గ్రిప్ మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. పిన్సర్స్ గ్రిప్ అంటది. ఈ పిన్సర్స్ గ్రిప్పే రాయటానికి మూలం. ఇది మనం డెవలప్ చేయకుండా, ఈ పిన్సర్స్ గ్రిప్ డెవలప్ చేయకుండా పిల్లలు రాయరు. ఈ డెవలప్ చేయాలంటే ఏం చేయాలా? బొమ్మలేయాలా, రంగులేయాలా. మీరు ఆడుకునే చాలా ఆటలు పిన్సర్స్ గ్రిప్తో ఉన్నాయి. కొలేజ్ యాక్టివిటీ మీరు చేసేది మొత్తం పిన్సర్స్ గ్రిప్. కలర్స్ వేసేది పిన్సర్స్ గ్రిప్, బొమ్మలు వేసేది పిన్సర్స్ గ్రిప్. ఈ 2 వేళ్లతో పాటు ఇంకో వేళ్ళని కలుపుతాము రాయటానికి. ఈ గ్రిప్ని ఎక్కడ అలవాటు చేయాలా? 5వ తరగతిలో 7వ తరగతిలో కాదు తల్లి, 3 ఏళ్ళప్పుడు డెవలప్ చేయాలి. 3 ఏళ్ళప్పుడు ఆ పనులన్నీ చేయకుండా, రంగులు వేయకుండా, బొమ్మలు వేయకుండా, ముగ్గులు వేయకుండా పిల్లలు రాయటం రాదు. బలి దొరికారు కదా. రాయటం ఇష్టపడరండి. ఎందుకు ఇష్టపడాలండి? మీ పిల్లలు ఎందుకు ఇష్టపడాలా రాయటాన్ని? ఈ పనులన్నీ చేయించారా మీరు? దీని మీద అద్భుతమైన రైమ్స్ ఉన్నాయి చూడండి. బిట్స్ ఆఫ్ పేపర్, బిట్స్ ఆఫ్ పేపర్, బిట్స్ ఆఫ్ పేపర్, బిట్స్ ఆఫ్ పేపర్, lying on the floor, lying on the floor, make the place untidy, make the place untidy, pick them up. రైమ్స్ మొత్తం భాష నేర్పించడానికి ఉన్నాయని మీకు తెలుసా? రైమ్స్ మొత్తం తెలుగైనా సరే, ఇంగ్లీష్ అయినా, వాటి ఉద్దేశం ఏంటంటే భాష నేర్పించడం. మనకు అర్థమైంది ఆ మాట? అమ్మకి, నాన్నకి, టీచర్లకి అర్థమైందని మీరు నమ్ముతున్నారా? మనం రైమ్స్ దేనికి చెప్తున్నాం? సరదా కోసం, అంటే టైంపాస్ కోసం. బాగుంది కదా? బాగా తిట్టానా? కావాలనే రైమ్స్ మనం టైంపాస్ కోసం నేర్పిస్తున్నాం. కానీ రైమ్స్ అన్నది భాష నేర్పించడానికి. భాష నేర్పించడానికి రైమ్ని ఉపయోగించండి. మీ ఇంగ్లీష్ రైమ్స్ ఉన్నాయి, వాటిని తెలుగులోకి ట్రాన్స్క్రియేట్ చేయండి. మీరందరూ చేయగలరు. ట్రాన్స్క్రియేట్ చేయండి. Old MacDonald had a farm, E-I-E-I-O, and on that farm. ఏంటిది? ఈవీఎస్ నేర్పించడానికి, భాష నేర్పించడం. ఒక్కరో మారుద్దామా? నీ పేరేంటి తల్లి? రైట్. మార్చేనా? తెలుగులో అందామా, ఇంగ్లీష్లో అందామా? తెలుగులో మనం తెలుగు నేర్పిస్తాం కదా. తెలుగు. అనురాధకు ఒక తోట ఉంది, ఇయ్యా ఇయ్యా. దాన్ని కూడా మారుద్దామా? అనురాధకు ఒక తోట ఉంది, హాయ్ రే హాయ్ రే హాయ్. అంటలేదబ్బా, ఇట్లయితే నేను ఆడను.
అనురాధకు ఒక తోట ఉంది, హాయ్ రే హాయ్ రే హాయ్. మళ్ళీ అనురాధకు మీరు అన్న తర్వాత మీరు అనాలబ్బా, మీరంతా పిల్లలు, నేను టీచర్ని కదా, అర్థం చేసుకోరు. అనురాధకు ఒక తోట ఉంది, హాయ్ రే హాయ్ రే హాయ్. ఆ తోటలో ఒక కుక్క ఉంది, హాయ్ రే హాయ్. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళు కుక్కలాగా మేవ మేవ అనాల. ఓకే, రెడీ. మళ్ళీ అనురాధకు ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక కుక్క ఉంది. ఎక్కడొక కుక్క చూడు, మేమే అనలే, ఓ బౌబో అంటుంది కుక్క. రైట్ రైట్, అను తల్లి. అక్కడొక కుక్క చూడబ్బా అంటలేదు. ఇక్కడొక కుక్క, అక్కడొక కుక్క, అక్కడ కుక్క, అక్కడ కుక్క, ఎక్కడ పడితే అక్కడ కుక్క. మీకు అర్థమైందా నాన్న ఈ రూలు? ఏంటది అసలు? అందరి చేత ఎందుకు అర్పించాలా? ఓల్డ్ మెక్డొనాల్డ్ హ్యాడ్ ఎ ఫార్మ్, అరవండ్రా, ఎందుకు అర్పించాలా అసలు? ఆ సెన్స్గా అదే కదా హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ అనేది. ఇక్కడ ఏంటిది? మనసు స్పందించడం ఎట్లా? దాన్ని నువ్వు అర్థం చేసుకోవడం, నువ్వు పలకడం. ఆ దాంట్లో ఉన్న రాయంని చిన్న ఆర్డర్ ఇచ్చావు నువ్వు. ఏంటి ఆర్డరు? ఏంటో నేర్చుకోవటం. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని. డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆటల్లోంచి పాటల్లోంచి వస్తుంది. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. మీ ఇష్టం వచ్చినట్టు అరవకూడదు. ఈ పని టీచర్లు చేయగలరా? హాయిగా చేయొచ్చు. ఎందుకు చేయలేడు దంపాలదాగా? మళ్ళీ పిల్లల్ని తిడతారే, నేను చెప్పినట్టు వింటలేదని. ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లాంటివన్నీ నేర్పించవచ్చు కదా, పెద్దాన్ని ఇట్లా నేర్పించవచ్చు కదా, అన్నీ ఇట్లానే చెప్పొచ్చు. ఎన్ని జంతువులను తీసుకొచ్చావో నాన్న, మన జంతువుల పేర్లు కొన్ని అనుకున్నాం కదా, వాటిని రాయగలవా? మీతో పాటు నేను కూడా రాస్తాను. ఎప్పుడన్నా మీ మాట మీరు అన్నారా? మీ పిల్లలతో, ఊళ్ళో పిల్లలు మళ్ళీ ఆలోచిద్దాం. మీ పిల్లలతో నాన్న నువ్వు నేను కలిసి రాసుకుందాం రా, నువ్వు నేను కలిసి బొమ్మలు వేసుకుందాం రా. హే నువ్వు బొమ్మలే, నువ్వు అజ్జయ్, నువ్వు ఇజ్జయ్. అందుకని వాళ్ళు వింటల్లే, వాళ్ళు దొరికారు కదా నాకు. సో ఇవన్నీ ఇక్కడ నేర్పించాల్సిన అవసరం ఉందా? అందుకనే ఇక్కడ టీచర్ బాధ్యతలు ఎక్కువ. టీచర్ అంటే అమ్మమ్మ. ఇక్కడ అమ్మ బాధ్యతలు, ఆ వయసులో అమ్మ ఉండేటైతే, ఇంట్లో ఉండేటైతే అమ్మ బాధ్యతలు ఎక్కువ. ఆ వయసులో టీచర్ ఉండేటైతే టీచర్ బాధ్యతలు కూడా ఇక్కడ ఎక్కువ. అంటే ప్రీ ప్రైమరీలో ఎక్కువ బాధ్యతలు ఉన్నాయమ్మా. మనం తప్పించుకుంటున్నది ప్రీ ప్రైమరీలోనే. అందుకనే మన పిల్లలు చాలా పనులు చేయరు. అది సార్, ఇది టీచర్కి అర్థం కావాల్సిన అంశం. ఒకవేళ టీచర్ అయితే ఏం అర్థం కావాలా? టీచింగ్, ఐఎమ్ హియర్ టు టీచ్ సంథింగ్ అనుకున్న వాళ్ళు ఎవరు టీచర్లు కారు. ఐఎమ్ హియర్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ అని అనుకుంటే మీరు టీచర్ అవుతారు. ఎందుకని? టీచింగ్ ఈజ్ ఏ టీచింగ్ ఈజ్ ఏ ఆర్ లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్, కొలాబరేటివ్ అండ్ సోషల్ ప్రాసెస్. టీచింగ్ కూడా అంతే, లెర్నింగ్ కూడా అంతే. ఇట్స్ యాక్టివ్, కొలాబరేటివ్ అండ్ సోషల్ ప్రాసెస్. ఇట్స్ ఏ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. Sir, interaction between teacher and children, interaction with material and children, peer group interaction, nature and children interaction, hands-on activity, digital exposure. మీలాంటి వాళ్ళు చాలామంది ఆశపడి ప్రేమగా భక్తితో వెళ్తున్న ఈషా ఫౌండేషన్ లాంటివి కూడా 3వ తరగతి నుంచి డిజిటల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాయి. దాదాపు 50-60 కంప్యూటర్స్ ఉంటాయి వాళ్ళ స్కూల్లో. 3rd క్లాస్ నుంచి కంప్యూటర్స్ నేర్పిస్తారు. ఎందుకని 3rd క్లాస్ నుంచి నేర్పిస్తున్నారు? 2nd క్లాస్ వరకు ఆ ఏజ్ని ప్రీ ప్రైమరీ ఏజ్ అనాలి. అందుకని 2nd క్లాస్ వరకు ఇట్లానే ఉంటుంది. 3rd క్లాస్ నుంచి ఆ ఏజ్ని అన్నీ నేర్చుకోవాల్సిన వయసు. డిజిటల్ ఎక్స్పోజర్ కూడా ఈషా ఫౌండేషన్ లాంటి స్కూల్స్ బయట మంచి స్కూళ్ళు అన్నీ ఇస్తున్నాయి. చాలా చోట్ల మన దురదృష్టం ఏంటంటే డిజిటల్ ఎక్స్పోజర్ అంటే కలర్స్ చేయించటము లేకపోతే ఇంకోటి చేయించడం అనుకుంటున్నాం, కానీ నిజంగా డిజిటల్ ఎక్స్పోజర్ మనం ఇవ్వట్లే. అంటే సోకాల్డ్ ఏమంటారు సార్ వాటిని, కార్పొరేట్ స్కూల్స్ అంటాం కదా, దే ఆర్ ఫెయిల్డ్ హియర్. కానీ అక్కడ నిజంగానే డిజిటల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఉదాహరణకి చైతన్య అట్లాంటి వాళ్ళు, చైతన్య లాంటి వాళ్ళంటే నాకేం వ్యతిరేకత లేదమ్మా. చైతన్య లాంటి వాళ్ళు అంటే ఈ డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయే, అవి నాకు వ్యతిరేకత. మన ఆంధ్రదేశంలో ఎక్కడా వాళ్ళు ల్యాబొరేటరీని ఇంకో దాన్ని మెయింటైన్ చేయరు. కానీ బయటకు వెళ్తే ఇప్పుడు నా మనవాడు చదువుతుంది 3rd క్లాస్, వాడు చైతన్యాలో చదువుతున్నాడు. మ్యావరిక్స్ అంటారు దాన్ని. చైతన్య మ్యావరిక్స్లో వాడు కోయంబత్తూరులో చదువుతున్నాడు. అన్నీ మ్యావరిక్స్ అని పేరు పెట్టినా అవన్నీ మాంటిసోరియన్ ఫిలాసఫీతో నడుస్తున్నాయి. నాకు భలే ఇష్టం ఉంది వాడు అక్కడ. అంటే వాడు
ఫస్ట్ క్లాస్లో చేరాడు, వాడికి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, అన్నీ మనం ఏదైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అనుకున్నామో అవన్నీ పిల్లలకి నేర్పిస్తున్నారు అక్కడ. ఎందుకని చైతన్య వాడు కోయంబత్తూరు, బెంగళూరు లాంటి చోట్ల అట్లా నేర్పిస్తున్నారు, ఆంధ్రదేశంలో ఎందుకు నేర్పించట్లే అంటే ఆంధ్రదేశంలో తల్లిదండ్రులకి ఎవరికి చదువు అంటే తెలియదు అనమాట. మీరేమనుకుంటున్నారు, ఇక్కడ తల్లిదండ్రులకి తెలియదు అంటున్నారు. అక్కడ కూడా అంతే, తల్లిదండ్రులకి చాలా తెలియవు. ఎవరు చెప్పాలా? మీరు టీచర్గా ఉండదలుచుకుంటే మీరే చెప్పాలా. సార్, through experiences, making and doing things, activities, play, rhymes, discourses, discussions, thought process, library activities, picture reading, puzzles, toys, sand, clay, building blocks, what not. Everything is a TLM, teaching learning material. Every moment, everything is a teaching and learning material. Through experiences, చిన్నారులు నేర్చుకునే హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి? అన్ని విధాలుగా చూడటం, అన్ని విధాలుగా వినటం, ఇన్ఫర్మేషన్ సంపాదించి, ఆలోచించి, పనిచేసి, అనుభవంతో నేర్చుకోవడం. సరే, చదువు నేర్చుకునే పద్ధతులు అమ్మవి అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి. మీరు నేర్పిస్తున్న పద్ధతి ఈనాటికి కూడా అక్షర పద్ధతిలోనే ఉంది. నేను మీ బుక్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అక్షర పద్ధతి కంటే ఇంకొంచెం మంచిది పద పద్ధతి. పద పద్ధతి అంటే అర్థం ఏంటంటే ఒక పదాన్ని చెప్పి పదం నుంచి అక్షరాలు నేర్పించటం. అలా అని చెప్పారు, అమల అని చెప్పారు, అరక అని చెప్పారు, అట్లా ఒక 5, 6, 7 ఎన్నో తేలికైన పదాలను మీరు తీసుకున్నారు. ఆ పదంలోంచి అక్షరాన్ని నేర్పించడం. పదం ఏంటంటే తేలిగ్గా నేర్చుకుంటాం అమ్మ. పదంలోంచి అక్షరాన్ని గుర్తుపట్టడం, చూడటం, గుర్తుపట్టడం, దాన్ని దగ్గరికి తీసుకోవడం తేలిక, దాన్ని అర్థం చేసుకోవడం తేలిక. నువ్వు అక్షరం చెప్పినప్పుడు నేను పెద్ద కన్ఫ్యూజన్లోకి వెళ్తా. అక్షరాలు నేర్చుకొని, గుణింతాలు నేర్చుకొని, పదాల దగ్గరికి వెళ్ళేప్పటికి నాకు అంత టైం లేదు, అంత టైం నేను దీని మీద స్పేర్ చేయలేను. అందుకని ఏం చేయొచ్చు? పద పద్ధతి. నిజంగా ఈ రెండింటికంటే సుపీరియర్ మెథడ్ ఏంటంటే వాక్య పద్ధతి. వాక్య పద్ధతి ఎవరు చెప్తున్నారు? మీరు ఎవరన్నా నన్ను అడిగితే చెప్తానబ్బా, లేకపోతే చెప్పా. అడగండి అబ్బా ఎవరన్నా, ప్లీజ్. అమ్మయ్య, అమ్మని నేర్పే పద్ధతి అంతా వాక్య పద్ధతి. అమ్మని నేర్పే పద్ధతి అంతా వాక్య పద్ధతి. అయితే వాళ్ళకి రాయించే అలవాటు అవసరం లేదు కాబట్టి. కానీ నిజంగా వాళ్ళు నేర్పే పద్ధతి వాక్య పద్ధతి. పూర్తి వాక్యాన్ని చెప్తారు తప్ప ఆ దీర్ఘం ఇస్తే ఆ గుడిస్తే ఈ ఇట్లాంటివే మాట్లాడరు. అరే నాన్న, వెళ్ళి నాన్నని పిలుచురా, ఇంత సింపుల్గా ఉంటుంది. ఇది వాక్య పద్ధతి. వాక్య పద్ధతి అంటే అది. వాక్య పద్ధతి అంటే అది. కానీ మనకు వరకు పద పద్ధతి చాలా అవసరమమ్మ. పద పద్ధతి మీరు ఆలోచించండి. ఈ సంవత్సరానికి అయిపోయింది, మీ బుక్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈవెన్ నెక్స్ట్ ఇయర్కైనా పదం నేర్పించి పదంలోంచి అక్షరాలు నాకు ఇంట్రెస్ట్, పిల్లలకి ఇంట్రెస్ట్. ఒక పదం నేర్పించినప్పుడు పదం అర్థమైంది, పదంలోంచి అక్షరాన్ని పట్టుకోవడం వాడు. అంటే ఫస్ట్ ఏంటి, రికగ్నిషన్ చేయాలంటే ఏముండాలా? నేను దాన్ని చూడాలా, నేను దాన్ని అబ్జర్వ్ చేయాలా, నాకు అది అర్థం అవ్వాలా, నేను దాన్ని రిలేట్ చేసుకోవాలా. గాట్ మై పాయింట్ సార్? నేను దాన్ని రిలేట్ చేసుకోవాలా. అమ్మ అని ఉంది, అమ్మలా ఉంది కదా, నేను తేలిగ్గా పట్టుకుంటా. నా నేర్పి పదం మొత్తం గుడింతాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ అని మీరు చెప్పినప్పుడు అప్పుడు కూడా మీరు నాకు అమ్మ చెప్పరు కదా, అలా అంట. అలా అంటే ఏంటో ఇక్కడైతే మీరు చెప్పాలి. అలా యు నో వాట్ ఈజ్ అలా ఈజ్ దిస్ వన్ అని మీరు చెప్తారు. అలా అంటే ఏంటో మీరు నాకు అర్థమయ్యేది చెప్పారు. అలా అంటే ఏంటో నేను అర్థం చేసుకుంటా. అది రాయటం ఎట్లా? అలా. అది రాయటానికి కూడా మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే, అమ్మ పేపర్ ఏమన్నా ఉందమ్మా, నేను చూపించగలనా? ఇది కూడా మాంటిసోరియన్ పద్ధతేనమ్మా. అంటే సున్నాలు పెట్టేసి మనం నిన్న కూడా ఎవరితోనో అనుకున్నాం మనం ఏదో టైంలో. చాలా చిన్న పద్ధతి అమ్మ. రాయాలా, రాయటాన్ని వాళ్ళతో మీరు కూడా కలిసి రాస్తూ, అరే నాన్న ఒక చిన్న సున్నా పెట్టండి రా, చిన్న సున్నా పెట్టారు పిల్లలంతా, ఇంకొక అరసున్నా, ఒక పెద్ద అరసున్నా ఇయ్యండి రా. ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ పోయారు. మళ్ళీ ఇంకో చిన్న సున్నా పెట్టరా, అరే దీనికి ఒక అడ్డగీత గీరా, ఒక చిన్న సున్నా పెట్టు, ఇంకో చిన్న సున్నా పెట్టు, మధ్యలో ఆ రెండింటిని కలుపు. అంటే అది హాఫ్ సర్కిల్. దీన్ని మనం టెక్నికల్గా అయితే ఏమంటాం? స్మాల్ సర్కిల్, హాఫ్ సర్కిల్, వన్ మోర్ స్మాల్ సర్కిల్ అండ్ స్లాంట్ లైన్. ఇవన్నీ కలిపితే ఏమైంది తెలుసా? అంటే ఇవన్నీ మీరు నాకు చెప్పారు, నేను చేశా.
అరే నాన్న వీటన్నిటిని కలిపితే ఏమవుతుందో తెలుసా? తెలియదు టీచర్. అంటే ఇంతేనా టీచర్? ఇంతేరా, నేర్చుకో. ఇట్లా నాకు అర్థం చేశారు అనుకో, ఏదైనా అంతే. స్లాంట్ లైన్, స్లీపింగ్ లైన్. మాంటిసోరియన్ ఫిలాసఫీలో అయితే అప్ టు 2nd క్లాస్ ఇదే ప్రాక్టీస్ చేస్తారు. అంటే పేర్లు రాసిన, పదాలు రాసిన, వాక్యాలు రాసిన దిస్ ఈజ్ ఎ బాయ్ అని అనేటైతే దిస్ ఈజ్ ఎ బాయ్ అని అనుకుంటూ పిల్లలు రాస్తారు ఇంటి దగ్గర. తొందరగా అంటే ఏంటి, వాడి మెదడుకి ఎక్కుతుంది, మనసుకి హత్తుకుంటుంది, చేత్తో పనిచేయటం. ఇది పర్పస్ఫుల్ మెథడ్ అమ్మా. ఒక్క రవ్వ ఆలోచించండి. మీరు చేస్తూ వాళ్ళ చేతి చేయించడం. ఇది ఒక వాస్తవంగా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటాం. రైటింగ్ నేర్పించేటప్పుడు మన చేతుల్ని, మన వేళ్ళని దానికి సిద్ధపరచడం ప్రీ రైటింగ్ స్కిల్స్లో భాగం. వీటన్నిటినీ వేటి మీద మనం శ్రద్ధ పెట్టట్లేదమ్మా. అమ్మగా కానీ నాన్న కానీ స్కూల్స్లో కానీ వీటి మీద శ్రద్ధ చాలా తక్కువ. ఈ పనులన్నీ దానికోసమే. క్రాఫ్ట్ వర్క్స్ మొత్తం అట్లాంటి వాటి కోసం. అమ్మ థ్యాంక్ యూ. ఇది ఇందాక అనుకున్నది పద పద్ధతి, అక్షర పద్ధతి, వాక్య పద్ధతి. కానీ మనకి అనుకూలంగా ఉండే పద్ధతి, మనలాంటి స్కూళ్ళల్లో అనుకూలంగా ఉండే పద్ధతి పద పద్ధతి. మీరు చేయగలిగింది చాలా తేలిగ్గా చేయగలిగింది ఏంటంటే పదాలని ఏమనాలి, ఫ్లాష్ కార్డ్స్. చాలా తేలిక ఫ్లాష్ కార్డ్స్. ఆతో ఒక 10 పదాలు, ఆతో 10 పదాలు, అట్లాంటి 10 పదాలు మీరు అందరూ అనుకోండి. వాటిని ఫ్లాష్ కార్డ్స్ లాగా తయారు చేయండి. కా, వీటన్నిటిని ఫ్లాష్ కార్డ్స్ చేసేసి మొదటి స్టేజెస్ అవి కదా, అట్లాంటివన్నీ తేలిగ్గా ఉంటుందమ్మా. పిల్లలు ఆడుకోవచ్చు. ఉదాహరణకి కా అనేక రకాలైన అక్షరాలు ఉన్నాయి, అవన్నీ మధ్యలో ఉన్నాయి. మీరేం చేశారు? చుట్టూ పిల్లల్ని పరిగెత్తమన్నారు. అరే నేను చప్పట్లు కొడుతూ ఉంటా, మీరు పరిగెత్తాలా, నేను చప్పట్లు ఆపితే మీరు ఆగాల అని చెప్పి మీరో ఎవరో అన్నారు. చిన్నదే 5, 6, 7 పిల్లలు ఉన్నారు, మీరు చప్పట్లు కొడుతున్నారు, పిల్లలు చుట్టూ. మీరు ఊహించుకోండి, ఇక్కడన్నీ అక్షరాలున్నాయి. ఆ దగ్గర నుంచి కా దగ్గర నుంచి ఏమేమో మీరు రాసిన అక్షరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఫ్లాష్ కార్డ్స్. పిల్లలు చుట్టూ పరిగెత్తున్నారు. ఆగా. అనురాధ గో అండ్ ఫైండ్, లేకపోతే అనురాధ వెళ్ళి కా తీసుకురా అంది టీచర్. ఇంకో అమ్మో చెప్పింది. అప్పుడు అనురాధ ఏం చేయాలా? వాటన్నిటిని చూడండి ఎంత పని ఉందో. చుట్టూ పరిగెత్తాలా, ఆగాల, అక్కడ ఒక యాక్టివిటీ అబ్జర్వ్ చేయాలా, ఐడెంటిఫై చేయాలా, దాన్ని తీసుకొచ్చి మీకు చూపించాలా. ఆ అమ్మాయికి అది తెలిస్తే, ఆ అక్షరం బాగా తెలిస్తే, ఇఫ్ షీ ఈజ్ ఫెమిలియర్ విత్ దట్ పర్టికులర్ లెటర్, ఆ అక్షరం తీసుకొచ్చి మీకు చూపిస్తుంది. ఇది మొత్తం ఆటే. నాన్న ఈ అక్షరాన్ని రాయండిరా, ఎవరికి వాళ్ళు అక్షరాన్ని చూసి రాయండిరా అన్నది టీచర్. వాళ్ళందరూ ఏం చేశారు? మీరు రాసేప్పుడు ఏం చేశారు? కా రాయాలా, హాఫ్ సర్కిల్, స్లాంట్ లైన్ అన్నాం. ఏమైంది అప్పుడు? హాఫ్ సర్కిల్, స్లాంట్ లైన్, ఇవన్నీ రాయటం. కా తేలిక. ఇట్లా మీరు ఆలోచించండి తల్లి. నేను అడిగేది ఏంటంటే, మీరు చెప్పేవాటిని కొంచెం, మీరు ఫ్లేవర్ అంటారు కదా, అన్నం వండుతున్నారు, కూరలు చేస్తున్నారు, ఎందుకని మసాలాలు వేస్తారు? పిల్లలు మీ ఆయన ఇంకాస్త బాగా తినాలనే కదా, ఇంకొంచెం పొట్ట పెంచుకోవాలనే కదా, ఇంకాస్త బాగా తింటే వాటిని చదువుకు అప్లై చేయరు. ఈ సోకాళ్ళు ఫ్లేవర్స్, ఈ సోకాళ్ళు మసాలాలు చదువుకు ఎందుకు అప్లై చేయరు? అట్లా చూడండి తల్లి. ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ నేర్పించాల్సిన పద్ధతి ఏంటి? ప్రీ నెంబర్ స్కిల్స్ అని ఉంది. ఏంటి ప్రీ నెంబర్ స్కిల్స్ అంటే? నెంబర్లు నేర్పించడానికంటే ముందర మనం నేర్పించాల్సినవి ఏంటవి? దూరము దగ్గర, మీ పుస్తకాలు చూడండి, మీ పిల్లల పుస్తకాలు. దూరము దగ్గర, ఎక్కువ తక్కువ, ఏమనాలా, ఎత్తు, టాల్ అండ్ షార్ట్, ఇట్లాంటివన్నిటినీ ప్రీ మ్యాథమెటికల్ స్కిల్స్ అంటారు. ఇవి నేర్చుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం చాలా తేలిక. ఇవి నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం తేలిక. ప్రీ నెంబర్ కన్సెప్ట్ అయిన తర్వాత నేర్పించాల్సిన నెంబర్ కన్సెప్ట్. మనం ఇందాక అనుకున్నాం కదా, నెంబర్ చెప్పేటప్పుడు నెంబర్ చెప్పే అధికారం మనకు లేదు. నెంబర్ చెప్తూ దాన్ని 1 అంటే ఏదో ఒకటి చూపించి చెప్పాలి. అట్లా చెప్తున్నామా? ఒక్క పెన్, 1 పెన్, 1 పెన్ ప్లస్ 1 పెన్, దట్ ఈస్ 2. ఇది ఇవాళంతా 1 చెప్పాలి. మీరు చెప్పండి, మీ ఇష్టం వచ్చిన వాటిని చుట్టూ చూస్తూ 1 అని చెప్పాలి తల్లి. దాని పేరు యాడ్ చేయాలి. నేను చెప్పా 1 పెన్ తల్లి, 1 ఫ్రేమ్ అమ్మ, 1 టీవీ, రైట్ అమ్మ,
రైట్ అమ్మా, రైట్ అమ్మా, రైట్ అమ్మా, అమ్మా బాబా ఇట్ట కొట్టకూడదబ్బా సార్. ఒక బొమ్మ, ఒక కుర్చీ. సార్ నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరు అన్నీ విన్నారు కదా, ఎవరైనా ఒక పదాన్ని 2 సార్లు చెప్పిన వాళ్ళు మీరు విన్నారా ఇప్పుడు? ఒక కదా, ఒక అనేది అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అది కాకుండా ఇంకో పదం ఏంటి? పిల్లలు అబ్జర్వ్ చేస్తేనే కదా ఇది చెప్పగలిగింది, ఇదే కదా వినటాన్ని. దీన్నే అందుకనేనమ్మా మనకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, లిజనింగ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ స్కిల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యూ కెనాట్ ప్రాక్టీస్ లిజనింగ్, ఇట్స్ అన్ ఆర్ట్, వన్ షుడ్ ఫీల్ ఇట్. ఏది ఫీల్ అవుతాం మనం? నాకు అవసరం ఉండాలి, నాకు ఇష్టం ఉండాలి, నాకు అర్థం అవ్వాలి. దీన్ని యాక్టివిటీగా మారిస్తే, ఒక ఆటలాగా మారిస్తే పిల్లలు వింటారు. నేను చెప్తున్నా నువ్వు రాయి, నేను చెప్తున్నా నువ్వు వినంటే వాళ్ళు వినరు, మన పిల్లలతో సహా. ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టే మీరు కూడా పిల్లల్ని అడిగాను, అరే ఒకే పదాన్ని ఒకే అక్షరాన్ని ఇంకెవరన్నా చెప్పిన వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా ఒక అనేదాన్ని చెప్తారు. ఎవరన్నా పిల్లలు రెండోసారి రిపీట్ చేసేటది అట్లాంటి వర్డ్స్ చెప్తారు. ఒక 5గురు 6గురు అయిన తర్వాత ఇవి మనం రాద్దామా? రాయగలరు, రాయలేరు. కుర్చీ ఇట్లాంటి వాటిని రాయలేరు. పెన్ను రాయలేరు. ఆ వయసులో పిల్లలు రాయలేరు, మనం దాన్ని ఒప్పుకుందాం. ఒక పిఎన్ అని రాశాడు ఒకడు, ఒప్పుకుందాం దాన్ని కూడా. ఒక కుర్చీ బదులు కుర్చీ అని చెప్పాడు, చైర్ అని రాశాడు, ఒప్పుకుందాం కదమ్మా. ఒక టేబుల్ నాకు రాయటం చేత కాదు, ఒక TABLE అని రాశాడు. అంటే ఆ కన్సెప్ట్ వెళ్ళి వాడి మైండ్లో ఇరుక్కున్నది కదా, అంతవరకు మనం తృప్తి పడవచ్చు కదా. నేను తెలుగు నేర్చుకోవడం అంటే అంతవరకే పరిమితం అవుతున్నాం. వాడి స్థాయిని బట్టి, వాడి స్థాయిలో వాడు అది అర్థమైందంటే, వాడు మాట్లాడుతున్నాడంటే, వాడు నేర్చుకుంటున్నాడంటే అంతవరకు మనం తృప్తి పడదాం. వాడి ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ కదమ్మా. అట్లా మీరు చూడండి. 4 ఫండమెంటల్ నెంబర్ కన్సెప్ట్ అయిన తర్వాత 4 ఫండమెంటల్స్. నెంబర్ చెప్పాల్సిన పద్ధతి ఇది. నెంబర్స్ చెప్పడానికి అనేక రకాలైన మెథడ్స్ ఉన్నాయి, రకరకాలైన మెథడ్స్. వాటన్నిటిని ఉపయోగించుకోండి నెంబర్స్ చెప్పడానికి. నాన్న ఏం లేదు, చిన్న కథే మళ్ళా. నాన్న అమ్మ మీ పేరేం తల్లి? హిమ అనే బంగారు తల్లి 1వ తరగతి చదువుతుంది, స్కూల్కి వస్తూ ఉన్నది. హిమ స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న కనిపించాడు. ఏ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అంతా తెలుగే. నేను స్కూల్కి వెళ్తున్నాను నాన్న అంది. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, వెరీ గుడ్ మై డియర్, బాగుంది నాన్న, స్కూల్కి వెళ్ళు, ఇదిగో ఈ చాక్లెట్ తీసుకెళ్ళు అని 2 చాక్లెట్లు ఇచ్చాడు. ఎన్ని చాక్లెట్లు ఇచ్చాడు హిమ వాళ్ళ నాన్న? 2 చాక్లెట్. హిమ తీసుకొని వస్తుంటే వాళ్ళ అమ్మ కనిపించింది. ఏ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను స్కూల్కి వెళ్తున్నా అంది. వాళ్ళ అమ్మ కూడా 3 చాక్లెట్లు ఇచ్చింది. ఇప్పుడు హిమ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 5 చాక్లెట్లు వస్తుంటే నీ పేరేంటి తల్లి? మంజుల. 5 చాక్లెట్తో హిమ వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ మంజుల కనిపించింది. ఏ అబ్బా ఎక్కడికి వెళ్తున్నావు? నేను బడికి వెళ్తున్నాను కదా అంది. ఏమున్నాయి నీ దగ్గర అంటే, నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయి. ఎవరు ఇచ్చారు? మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు. నాకు ఒకటి ఇవా ప్లీజ్. నేను అంది. మొన్న నీకు ఇలా, ఇదంతా డ్రామా. మొన్న నీకు అప్పుడు నేను బిస్కెట్ ఇలా, నువ్వు నాకు చాక్లెట్ ఇవా అంది మంజుల. ఓకే అబ్బా అనేసి హిమ చాక్లెట్. ఇప్పుడు హిమ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 4 చాక్లెట్తో వెళ్తుంటే వాళ్ళ మామయ్య కనిపించాడు. ఎరా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? మామయ్య నేను స్కూల్కి వెళ్తున్నాగా అని. వాళ్ళ మామయ్య 3 చాక్లెట్లు ఇచ్చాడు. ఇప్పుడు హిమ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి తల్లి? నన్ను చూడి ఆడమంటుంది. ఇట్లా ఆడుకోవటమే, ఇది ఆటేది. చూడు 7 అంటుంది, నన్ను ఏడవమంది సరదాగా కదా. ఇదంతా ఆటే. ఇట్లా చెప్పొచ్చా లెక్కలు? దీంట్లో లెక్కలు ఉన్నాయా? ఆట ఉందా? మనం మన పిల్లలకైనా ఇట్లా మాట్లాడుతున్నామా? మన పిల్లలతో. ఊళ్ళో పిల్లలు మళ్ళీ ఆలోచిద్దాం. మన పిల్లలతో ఇట్లా మాట్లాడుతున్నామని మీరు నమ్ముతున్నారా? ఇన్ని తప్పులు మనం చేసి పిల్లల్ని తిట్టే హక్కు మనకెక్కడిది? మళ్ళీ డుమ్. రైట్. 2వ తల్లి మ్యాథమెటిక్స్ నేర్పించాల్సిన పద్ధతి. మ్యాథమెటిక్స్ ఒక్కటే కాదు, లాంగ్వేజ్ కూడా నేర్పించాల్సిన పద్ధతి ఏంటంటే కాంక్రీట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నామని కాంక్రీట్ మెథడ్. గర్ల్ అని చెప్పి బోర్డు మీద రాసాను. మనం ఈనాటికి మనం నేర్పిస్తున్న పద్ధతి అది. బాలిక, గర్ల్, అమ్మాయి అని బోర్డు మీద రాస్తాం.
ఏమి నీ అబ్బసొమ్ము పోయింది, ఒక అమ్మాయిని చూపించి అమ్మాయి అని చెప్పొచ్చు కదా. ఇటు రారా నాన్న, ఇదేంటో తెలుసా, కుర్చీ, ఇది ఒక కుర్చీ, దిస్ ఈజ్ అ చైర్. ఎప్పుడైనా మన టీచర్లు ఇట్లా చెప్పడానికి మీరు విన్నారా? ఇక్కడ మళ్ళీ ఇచ్చేసి నువ్వు కాసేపు చిన్నపిల్ల అనుకో తల్లి, నువ్వు ఇప్పుడు పెద్ద బంగారు తల్లివే కానీ కాసేపు చిన్నపిల్ల అనుకో. మళ్ళీ వచ్చేసి 1వ తరగతి అమ్మాయి, లుక్ ఎట్ షో, దిస్ ఈజ్ ఎ గర్ల్. ఇట్లా ఎప్పుడన్నా మన టీచర్లు మనకు నేర్పించారా? ఇదే కదా పద్ధతి, ఇదే కాంక్రీట్ మెథడ్ అంటే. ఇందాక మనం అనుకున్నామే 1, 2 చెప్పేటప్పుడు వాటిని కాంక్రీట్ మెథడ్లో చెప్పడం, సెమీ కాంక్రీట్ మెథడ్లో చెప్పడం రెండో పద్ధతి. సెమీ కాంక్రీట్ మన పుస్తకాల్లో ఉన్నది మొత్తం సెమీ కాంక్రీట్, మన పుస్తకాల్లో ఉన్న బొమ్మలు మొత్తం సెమీ కాంక్రీట్. నేను ఇందాక చెప్పింది కూడా సెమీ కాంక్రీటే. ఒక చాక్లెట్ ఇచ్చాడనుకో, మీ అమ్మ వచ్చిందనుకో, ఇది సెమీ కాంక్రీట్. కానీ మన ఊహ వెళ్తుంది కదా, అమ్మ చాక్లెట్, నాన్న చాక్లెట్, మామయ్య చాక్లెట్, హిమ, ఇవన్నీ హిమ మంజుల, ఇవన్నీ కాంక్రీట్. అంటే కాంక్రీట్ సెమీ కాంక్రీట్ కలిపి మనం ఆడుకోవడం పిల్లలతో. తేలిక కష్టమా అంటే అప్పుడు మనం ఏం చేయాలా, మనకున్న సిలబస్ని మనం గంట సేపట్లో ఏమేం చెప్పగలమో దీన్ని ప్లాన్ వేసుకోవాలి. దీన్ని లెసన్ ప్లాన్ అంటారు. ఏం నేర్పించాలి, ఎంత నేర్పించగలం. నేను అంటే కన్సెప్ట్ నేర్పించేటైతే కంటెంట్ వాళ్ళు నేర్చుకోవాలి. కన్సెప్ట్ ఏంటి, 1 వస్తువులు, ఇది మీరు కన్సెప్ట్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళి అమ్మ, ఇప్పుడు మా టీచర్ 1 గురించి చెప్పింది, నేను ఇప్పుడు మన ఇంట్లో అన్నీ ఒకటొకటి చూపిస్తా. ఒక కప్పు, ఒక గ్లాసు, ఒక పెన్ను, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక తమ్ముడు, ఇట్లా అన్నీ, ఒక కంచం, ఒక ప్లేటు, ఇట్లా అనుకుంటూ పోతూ ఉన్నాం. ఒక సోఫా, ఒక టీవీ. అంటే అమ్మాయి కన్సెప్ట్ అర్థమైనట్టు లెక్క. అవన్నీ అమ్మాయి రాయలేకపోవచ్చు, కన్సెప్ట్ అర్థమైంది. 1 అనే కన్సెప్ట్ అర్థమైంది. ఇన్ని పేర్లు చెప్పిందాం. ఏమైంది ఇక్కడ, మ్యాథమెటిక్స్ని లాంగ్వేజ్తో లింక్ చేసాం. ఇది కాంక్రీట్ మెథడ్, సెమీ కాంక్రీట్ మెథడ్. వాస్తవంగా మ్యాథమెటిక్స్ నేర్పించాల్సింది ఏంటి, 3వది అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఊహించటం. ఎప్పుడు నేర్పించాలో ఊహించడాన్ని 5వ తరగతి 6వ తరగతి దగ్గర నేర్పించాలి. మీరు మ్యాథమెటిక్స్ని ఇప్పుడు చూడండి, నేను చెప్తా, ఎక్స్ అనుకో, వై అనుకో, ఏ నుంచి బీకి ఇంత దూరం అనుకో, ఇవన్నీ మ్యాథమెటిక్స్. a+b² అనుకో, ఇవన్నీ మ్యాథమెటిక్స్లోంచి మనం నేర్చుకున్నాం. ఏనాడైనా మన టీచర్లు ఏ అంటే ఏంటో, బి అంటే ఏంటో, స్క్వేర్ అంటే ఏంటో, హోల్ స్క్వేర్ అంటే ఏంటో మనకి చెప్పారని మీరు నమ్ముతున్నారా? నేను టీచర్లు విమర్శించట్లేదు, మా వాళ్ళకి కూడా చేత కాదు, రాదు వాళ్ళకి. వాళ్ళు మ్యాథమెటిక్స్ ఇట్లానే చెప్పాలని నేర్చుకున్నారు కానీ వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళు అందుకని ఇట్లానే చెప్తున్నారు, ఇంత యాంత్రికంగా, ఇంత మెకానికల్గా, ఇంత మొనాటనస్గా నేర్పారు. మనం అవన్నీ నేర్చుకొని మనం కూడా అదే కరెక్ట్ అనుకొని అవే చెప్తాం మన పిల్లలకి. a+b² = a² + b² + 2ab. నాన్న నాకు అర్థం, ఎదవా 4 సార్లు చదువు వస్తుంది, అబ్బబ్బబ్బా ఎంత గొప్పవాళ్ళం, 5 సార్లు రుబ్బు వస్తుంది అన్నట్టే. 4 సార్లు చదువు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే రుబ్బరా వస్తుందని అర్థం. అందుకని వాళ్ళు రుబ్బుతున్నారు. a+b² అది చెప్పడం చేస్తావు. ఏ అంటే ఏంటో, బి అంటే ఏంటో, స్క్వేర్ అంటే ఏంటో, హోల్ స్క్వేర్ అంటే ఏంటో వాళ్ళ జీవితంలో చెప్పరు. ఎప్పుడన్నా మనం చెప్తే కదా, టీచర్లు చెప్తే కదా. అట్లా టీచర్లు చెప్పడమే కాంక్రీట్ మెథడ్. ఇన్ని తప్పులు మనం చేసి, అంత కోపంగా చూడవాకబ్బా, నేనేం అనలేదు, ఇన్ని తప్పులు మనం చేసి అని అన్నా, అందుకే అంత కోపంగా చూస్తే అట్లా. రైట్ సార్ తర్వాత పిల్లలు నేర్చుకునే విధానం ఇందాక నుంచి మాట్లాడుకున్నది. త్రూ ప్లే, త్రూ ఆర్ట్స్, అంటే పెయింటింగ్, కలరింగ్, మ్యూజిక్, సాంగ్స్, రైమ్స్, స్టోరీ టెల్లింగ్, డ్రామటైజేషన్, పిక్చోరియల్. ఏంటి వీటన్నిటి వలన జరిగే లాభం? వీటి వలన కాగ్నిటివ్ డెవలప్మెంట్ త్రూ సెన్స్ ఆర్గాన్స్, మోటార్ డెవలప్మెంట్ అంటే శరీరంలో ఉండే కదలికలు అవి, లింగ్విస్టిక్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఈ పద్ధతిలో మనం చెప్తే, ఇవేమి చెప్పకుండా ఉంటే ఏ డెవలప్మెంట్స్ రావు. వాళ్ళందరినీ మనం ముద్రేసాం, డల్లర్స్ అని. సరే, వీళ్ళలో చాలామందిని మనకు తెలుసు, చాలామంది మనకు తెలీదు. మాంటిస్సోరీ, ఫ్రోబెల్, గార్డ్నర్, పియాసే, వీళ్ళందరూ పిల్లల్లో అవసరమైన ప్రయారిటీస్ ఏంటి, ప్రిఫరెన్స్ ఏంటి అని చాలామంది చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు. కానీ ఇవాళ రోజున నాకు ఇష్టమైంది, మనకు అవసరమైన వాడు ఎవడంటే రాబర్ట్ స్టెన్బర్గ్. ఏంటి వాళ్ళ పిల్లలకు అవసరమైనవి? ఎనలిటికల్ థింకింగ్.
ఇవాళ పిల్లల్లో పెంచాల్సింది, పిల్లలకి నేర్పించాల్సింది ఎనలిటికల్ థింగ్, అంటే లాజికల్ అండ్ క్వశ్చనింగ్ నేర్చు. ఇది నేర్చుకోకపోతే పిల్లలు పెద్ద అయిన తర్వాత మాట్లాడరు. మనం భలే తేలిగ్గా చెప్తుంటాం, పిల్లలు మాట్లాడరు. ఇది కారణం. ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ పెంచటం. ఇంకోటి క్రియేటివ్ ఇంటెలిజెన్స్, థింకింగ్ ప్రాసెస్, ఆర్ట్ లవర్స్, బుక్ రీడింగ్, ఈ అలవాటు ఉన్న వాళ్ళందరూ క్రియేటివ్ థింకర్స్ అవుతారు. ఆర్ట్ లవర్స్. ఇవన్నీ ఎక్కడ అలవాటు చేయాలబ్బా? నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి, ఇవన్నీ అమ్మలకి తెలియవు. అమ్మల్ని మీరెవరు ఏమనలేరు. అమ్మకి చైల్డ్ సైకాలజీ తెలియదు, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ తెలియదు. మీరు టీచర్గా అయినప్పుడే ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నాకు తెలుసు, చైల్డ్ సైకాలజీ నాకు తెలుసు, అందుకని పిల్లలకి చెప్తున్నా అని మీరు వచ్చారు. కనుక అందువలన బలి దొరికారు కదా మీరు నాకు, పెట్టడాయ్. అందుకని ఇవన్నీ మనం నేర్చుకోవాలా. అమ్మలకి చెప్పాలా? గ్యారంటీగా చెప్పాలా, కానీ మనం నేర్చుకోవాలి. సార్, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, hands-on experiences, experiments, project works, etc. Arts area, picture drawing, coloring, collage activity, spray paint, crafts area, leaf zoo, thumbprints, sewing, music, rhymes, songs, padyalu. Market area, to understand mathematics. రిషి వ్యాలీ అని మీరు అందరూ అంటారు. అక్కడ ప్రతి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో ఒక సంత జరుగుతుంది. సంత ఏం జరుగుతుంది అక్కడ? పిల్లలందరూ స్కూల్లో ఉండే పిల్లలందరూ సంత పెడతారు. వాళ్ళు సంత అంటే మార్కెట్ ఏరియా. అన్నీ అమ్ముతారు అక్కడ. పాల దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి, బిస్కెట్ల దగ్గర నుంచి, చాక్లెట్ దగ్గర నుంచి అనేక రకాలైన వస్తువులు అక్కడ అమ్ముతూ ఉంటారు. ప్రతిదానికి రేటు ఉంటుంది. ప్రతిదీ పిల్లలు అమ్ముతారు, ప్రతిదీ పిల్లలు తీసుకుంటూ ఉంటారు, ప్రతిదీ పిల్లలు చేస్తుంటారు. ప్రతిదీ పిల్లలు ఎక్కడి నుంచి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి పిల్లలు అందరూ చేస్తారు. ఇదే పనిని విజయవాడలో ఉన్న అభ్యాస విద్యాలయం కూడా చేస్తుంది. పరిమి గారు చేస్తారు, వికాస విద్యావనంలో చేస్తారు. గుంటూరు మంగాదేవి గారి స్కూల్లో ఇట్లానే జరుగుతూ ఉంటుంది. అరవింద స్కూల్ ఇట్లానే జరుగుతుంది. గుంటూరు పక్కనే, గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. అక్కడ అరవింద స్కూల్ అని ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి, అఫ్కోర్స్ రాజా అంటుంటారు, నా ఈజ్ నో మోర్. వాళ్ళ చెల్లెలు అరవింద ఇంద్రాణి అని చెప్పి అమ్మ నడిపిస్తుంది. ఇవన్నీ ఇట్లానే నడుస్తున్నాయి. నేను ఇట్లాంటివి దాదాపు 100 స్కూళ్ళు చెప్తాను. నేను ఇందా చెప్పిన ఇది సేవాగ్రామ్లో ఉండే స్కూల్ 10వ తరగతి వరకు ఉంది. ఆనంద నికేతన్ దాని పేరు. ఆనంద నికేతన్ గాంధీ గారి మెథడ్స్లో జరుగుతుంది. అక్కడ ఏమనాలి, వ్యవసాయం చేయడానికి కూడా ఒక టీచర్ ఉన్నాడు, వ్యవసాయం నేర్పించే టీచర్ ఉన్నాడు. ప్రతి పని 10వ తరగతి వరకు అన్ని పనులు నేర్పిస్తారు. పిల్లలు ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు కూడా వాళ్ళ గుడ్డలు వాళ్ళు ఉతుక్కుంటారు. గుడ్డలు ఏమైనా తడిపితే వాళ్ళే ఉతుక్కుంటారు. కర్చీఫ్స్ వాళ్ళు ఉతుక్కుంటారు, వాళ్ళ ప్లేట్స్ వాళ్ళు కడుక్కుంటారు. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అట్లా చేయని వాళ్ళం మనమే. చేయకుండా పిల్లలు నేర్చుకోవట్లేదు, పిల్లలు ఇట్టా అని ఎగురుతున్నాం. బలి దొరికారు మీరు నాకు. అది కథ. సార్, ఇది ఆఖరిది. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఏమైతే అర్థమైందో, ఏమైతే నేర్చుకున్నామో వాటిని చెప్తూ ఉండాలి. ఎడ్యుకేట్ మీరందరూ చదువుకున్న వాళ్ళే తల్లి, హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారు, సమాజంలో ఒక పేరుంది, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మర్యాదగా ప్రశాంతంగా ఇవన్నీ నేర్చుకుంటూ బతుకుతున్నారు. మీకున్న టైంని వేరే వాళ్ళ కోసం కూడా ఖర్చు పెడుతున్నారు. ఈవెన్ దో ఒకే ఒకటి ఏంటంటే, ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్. మనకి తెలిసిందని పక్కన వాళ్ళే చెప్పటమే. ఇప్పుడు నేను చేస్తున్న కూడా ఆ పని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే పోస్ట్ మ్యాన్ పని అంటారు దీన్ని. పోస్ట్ మ్యాన్ పని. నాకు ఇది అర్థమైంది, నాకు ఇది తెలిసింది, నేను దీన్ని చెప్తూ ఉండటం. చెప్పిన ప్రతి వాళ్ళు, విన్న ప్రతి వాళ్ళు ఇది చేయాలంటే ఏమో, కానీ మన పని చెప్పడమే కదా, చెప్పటమే. విన్న పేరెంట్స్ పిల్లల కోసం పనిచేసేటైతే అది వాళ్ళ ఇష్టం, చేయకపోవటం అది కూడా వాళ్ళ ఇష్టమే. చేయకపోవడానికి ఏవో కారణాలు ఉంటాయి, చేయడానికి కూడా ఏవో కారణాలు ఉంటాయి. మా పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయ్యారు, ఇప్పుడు నాకు విని ఏం లాభం? రేపు పొద్దున మళ్ళీ మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుందబ్బా, మళ్ళీ పిల్లలు వస్తారబ్బా, అందుకు నీకు అవసరం కదా. నాకేం అవసరం అంటే ఇదే అవసరం, అందుకని అది కూడా చూడాలి. చెప్పడం మన పనమ్మా.
నేను చదువు చెబుతున్నా, ఏబిసిడీలు నేర్పిస్తున్నా, దాన్ని మించి మనం ఏం చేయగలం? ఇవేమీ చేయకుండా ఏబిసిడీలు నేర్పిస్తున్నా, చదువు నేర్పిస్తున్నా, నాకేం భ్రమలు లేవు.